పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము 2వ వచనం చదువుకున్నాం. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని మనకు దయచేసి ఉన్నందున అనుభవ జ్ఞానం వలన విస్తరించును గాక. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వల్ల లోకమందున్న భ్రష్టత్వమును మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించాను. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసం నందు సద్గుణము దేవస్థుతం చెప్పడం. హల్లెలూయా. ఇక మనం పైన చూస్తే మహిమ అని రాయబడింది. మనలను పిలిచిన వాడు తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాడిని కూర్చున్నటువంటి అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికి కావలసినట్టుగా మనకు దయచేయు. కాబట్టి అనుభవ జ్ఞానం మూలముగా దైవశక్తి జీవము భక్తి మనకి వస్తాయి. అదే మహిమతో ఇంక కింద చూస్తే ఏమంటున్నారంటే దైవ స్వభావమునందు పాలివారు అన్నట్లుగా. దైవ స్వభావం మహిమ ఎప్పుడైతే మన మీద కమ్ముకుంటుందో దైవ స్వభావం మనలోకి వచ్చేస్తుంది. నీలో ఎంత పాలలో దైవశక్తి ఉందో మిగతా వాళ్ళు కూడా అంతే పాలలో దైవశక్తి ఉంది. ఏక మనసుతో అప్పుడు కనుక ప్రార్థన చేస్తే గోడలు బద్దలైపోతాయి. ఎరికే గోడలు కూడా బద్దలైనే లేదు, అయిపోయింది. ఏదైనా సమస్య గురించి ప్రార్థన చేస్తే ఆ సమస్య తీరిపోతుంది అంతే. మేము సూచించాలి. కాబట్టి ఈ సందర్భంలో మనం గత వారం చదువుకున్నది ఏమిటంటే విశ్వాసాన్ని గురించి మనం చదువుకున్నాం, విశ్వాసం గురించి చెప్పుకున్నాం. విశ్వాసులకు తండ్రిగా చెప్పబడిన అబ్రహాం గురించి మనము విన్నాం. అలాగే ఇంకొక విషయం మనం చదువుదాము. విశ్వాసం బట్టి ఏమంటారు? సద్గుణము. ఈ విశ్వాసం బట్టి సద్గుణము అనగా అర్థం ఏంటి? సద్గుణము మంచి గుణము. మంచి గుణానికి ఒక ఉదాహరణ చెప్పండి. మంచి గుణము, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటుది ముత్యము కంటే అమూల్యమైనది అని రాయబడుతుంది. మంచి గుణము, అసలు గుణం ఏంటి? సద్గుణం ఏంటి? మనలో ఉన్న లక్షణాలు మంచిగా ఉంటే మంచి లక్షణాలు, ఈ లక్షణాలన్నిటిని కలుపుకుంటే గుణము స్వభావం. కాబట్టి మంచి గుణం అనగా సద్గుణము. సద్గుణానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి ఎవరో ఒకరు. సద్గుణము చెప్పాలా? ఏమ్మా బాగున్నావు అంటే బాగున్నావా, ఏంటంత కనపడుతున్నావు, ఏం దిగునుకున్న విచారంగా ఉన్నావు, ప్రార్థన చేస్తారని పంపించారు. మంచి గుణమేనా? మంచి గుణమేనా? ఇంకొక వచ్చింది, నాకెందుకు లేకపోతే పక్క వెళ్ళిపోయావు అంటే నీకు ఇష్టమైన వాళ్ళతో మాట్లాడటం, నీకు కష్టమైన వాళ్ళతో నువ్వేం తిట్టక్కర్లా, నువ్వు కామ్ వెళ్ళిపోయినా అది సద్గుణమా? మరి సద్గుణం అంటే ఏంటి? అది నువ్వు ఎలాంటి ప్రేమ, నీకు ఇష్టమైన వాళ్ళని ఎలా ప్రేమిస్తున్నావో నీకు ఇష్టం లేని వాళ్ళు నువ్వు అంతే ప్రేమించాలి. వాళ్ళు దగ్గరికి వచ్చినప్పుడు వారి గురించినటువంటి ఏ చెడు ఆలోచన కూడా నీ మనసులో ఉండడానికి వీలే లేదు. అలాగే సమాజానికి ఉపయోగపడే ఏ విషయమైనా కానీ నిన్నెవరో చూస్తున్నప్పుడు, నీ క్రెడిట్ వచ్చినప్పుడు నువ్వు ఇవ్వటం కాదు. ఇది ఇబ్బందికరంగా ఉంది, నాకే కాదు 10 మందికి ఉపయోగకరంగా ఉంది, లేదా 10 మందికి ఇబ్బందిగా ఉన్నప్పుడు దాన్ని నీ శక్తి దాన్ని తగ్గించుకుని పోవాలి. రోడ్డు మీద రాయి ఉంది, బస్సుల్లో పోయేవాళ్ళు, స్కూటర్ మీద పోయేవాళ్ళు ఆ రాయిని చూసుకుంటే తప్పకుండా వెళ్తున్నారు. ఎవరన్నా తీస్తాడా? నాకు ఎందుకు వచ్చింది, ఎవరు పడితే చూద్దాం కూర్చొని కూడా అనుకుంటారు. రాయి చెట్టెక్కుతాడు, పడతాడా, చెట్ట పడతాడు, తల కిందగా పైగా అది చూసేవాళ్ళు కూడా ఉంటారు. ఈ బాపత్తున్న వాళ్ళని మనం మంచి వాళ్ళని అనలేము. కారులో పోయేవాళ్ళు కూడా ఆగి ఏం చేస్తారు, ఒక్కొక్కడు
అరే ఇది 10 మందికి ఉపయోగకరంగా ఉందో, డేంజర్ అయ్యేటట్టుందని తీసి, లేదా గుంట ఉంది అక్కడ ఏం చేస్తే రాళ్ళు అడ్డం పెట్టి ఒక ఎర్ర వస్త్రం అక్కడ కట్టి వెళ్తాం. మనము ముందు మనలో మంచితనాన్ని నింపుకోవాలి, మన ఇరుగు పొరుగు వారికి మన మంచితనాన్ని చూపించాలి. అలాగే ఎక్కడి నుంచి ఏమో సమాజం మీదకి వెళ్ళాలి. నువ్వు చూపించే మంచితనము నిన్ను కాదు, నీ ఇరుగు పొరుగు వారిని కాదు, నీ గ్రామాన్ని, తర్వాత జిల్లాని, రాష్ట్రాన్ని, దేశాన్ని. అంటే సద్గుణం. 10 మందికి నేను సేవ చేయాలి, 10 మందికి సహాయం చేయాలి. ఈ యొక్క లక్షణాన్ని మనము విశ్వాసంలో నుంచి పెంచుకుంటూ వస్తుంది. ఈ సద్గుణాన్ని పెంచుకునే క్రమం మనం చాలా జాగ్రత్తగా చూడాలి. విశ్వాసం పెరిగే కొద్దీ నీకు మంచి చేయాలన్న ఆలోచన, నీకు చెడు చేయాలని వస్తున్న వారిని కూడా నువ్వేం చేస్తావంటే మంచిగానే చూడాలి వారితో. దావీదు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు గొర్రెలు కాసుకుంటూ ఉన్న సందర్భంలోనే సమూయేలు ఏం చేశాడు, ఇంటికి వచ్చాడు. అయ్యా దేవుడు చెప్పాడు నీ కుమారుల్లో ఒకడిని అభిషేకించమని అని చెప్పాడు. సరే యెషయా గారు వచ్చాడు, ఆయన వచ్చున్నాడు. అరే పిల్లలందరూ పిలిపించరా అన్నారు. అందరూ వచ్చారుగా. పిల్లలందరూ ఎక్కడున్నారు? వాళ్ళ పిల్లలందరూ ఇళ్ళకాడ ఉన్నారా? పెద్దోళ్ళు ఎక్కడున్నారు? మరి పెద్దోళ్ళు యుద్ధంలో ఉంటే రాజు సైనికులుగా పనిచేస్తూ ఉన్నప్పుడు 8 మందిలో దావీదు మాత్రం చిన్నవాడు ఎక్కడ అడవిలో ఉన్నాడు అనుకుందాం. అభిషేకం చేయాలి, నీ పిల్లల్లో ఒకరిని దేవుడు ఎన్నుకున్నాడని చెప్పినప్పుడు పెద్దోడిని రాజుల యుద్ధంలో దేవుని సౌలు దగ్గర ఉద్యోగాలు చేసే వాళ్ళని పిలిచాడు, ఇంటి పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని పిలిచాడు. ఎవరు పిలవలేదు? అదేం నేర్చారు? అదే పద్ధతి. ఆలోచించండి ఒకసారి. ఏమో ఏ పుట్టలో ఏ పాము ఉందంటే నువ్వు అందరినీ పిలవాలి, నీ కుమారులందరినీ పిలిపించాయన్నప్పుడు అందరినీ పిలవాలి. దావీదుని మాత్రం వదిలేశాడు. దావీదు దగ్గరికి మళ్ళీ లాస్ట్లో వెళ్ళాడు. ఇతను కాదు దేవుడు చెప్తూ ఉంటే అందరూ అయిపోయారు. ఈయనేమనుకున్నాడు సమూయేలు, ఎత్తుగా ఉన్నాడు రా, వీడిని అయ్యి ఉంటాడు అనుకుంటున్నాడు. ఇది కాదయ్యా, నెక్స్ట్ కాదు అయిపోయారు. 7 అందరూ అయిపోయారు కదా, ఇంకేంది అనుకుంటున్నాడు సమూయేలు. ఏమయ్యా అందరూ పిలిచావా? ఇంకొకడు ఉన్నాడండి, అడవిలో ఉన్నాడు, కడసారి పడినాడు. మరి ఆయన ఎందుకు పిలవలేదు? అటు చిన్నపిల్లాడు కదా, నేను పిలవలేదండి. పైగా గొర్రెలు కాసుకున్న వ్యక్తి, ఆద్యముందులే మందమతి ఏదో ఎందుకు లేనివాడు అనుకుంటున్నాడు. దావీదు దగ్గరికి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, మీ నాన్న పిలుస్తానని వచ్చాడు. అబ్బాయి 7 పిలిచాడయ్యా, లాస్ట్లో నేను పిలిచాడు. ఏంది, నేను ఇప్పుడు గుర్తొచ్చానా? నేను రాను, నేను వెళ్ళిపోతానని చెప్పి అన్నాడా? లాస్ట్లో పిలిచాడు, అందరిని పిలిచాడు. అయిపోయిన తర్వాత మళ్ళీ ఈయన అడిగాడు, ఇంకెవరు ఉన్నారంటే లాస్ట్ వాడు ఉన్నాడు. అప్పుడు పిలిచాడు. నిన్నప్పుడు కోపం వచ్చింది రాదు మనందరికీ, వచ్చిద్దారా? అలుగుతామా లేదా? అలుగుడు అనేది తీసేయాలి మన ముందు. ఎవరి మీద కూడా అనకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భర్త మీద భార్య, భార్య మీద భర్త కానీ, పాస్టర్ గారి మీద కానీ, సంఘం మీద కానీ, ఇరుగురు, ఈ అలుగుడు సెక్షన్ పక్కన పెట్టండి. మనం అలిగితే ఇబ్బంది లేదు, ఏసై మన మీద అలిగితే అవుట్. కాబట్టి ఏసై మన మీద అలగకూడదు. ముందు మనకు ఆ లక్షణం వల్ల ఉండకుండా ఉండాలి. నువ్వు అలిగేదిగా, మరి నేను కూడా అలగొచ్చుగా అనుకుంటాడు ఆయన. కాబట్టి ఆ సెక్షన్ తీసేయండి. ఇక్కడ దావీదు వచ్చాడు, నుంచున్నాడు. దావీదు వచ్చి నుంచిన మరుక్షణమే దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. అప్పుడు దాకా గమ్ముగా ఉన్నటువంటి వ్యక్తి, ఇదిగో నేను, చెప్పండి, నేను కోరినవాడు ఇతనే. ఎక్కడున్నాడు? అడవుల్లో ఉన్నాడు, ఒంటరిగా చిన్నవాడు. ఏమి చూశాడు? యెహోవా దేవుడు, నేను కోరికన్న దావీదు, ఇదిగో నేను కోరుకున్నవాడు ఇతడే అని దావీదులో ఏం చూశాడంటే సద్గుణాన్ని చూశాడు. ఆ సద్గుణమే అతను అనగలేదు. నన్ను లాస్ట్లో పిలిచాడే, చివరికి పిలిచాడు రా నిన్ను. మనకి ఏదైనా గిఫ్ట్లు ఇస్తున్నారు, ఇంట్లో ఉన్న 9 పిలిచి ఒకరిని వదిలేసాము, అయిపోయిందిరా, అందరు 9 తీసుకున్నారు. తల్లిదండ్రులు ఇంట్లో ఏదైనా బయట నుండి తెచ్చారు, 9 పరిగెత్తుకొచ్చారు, 4 విభాగాలు చేసి ఇంకోటి బయట ఎక్కడో ఉన్నాడు. వాడు అసలు అయిపోయిందిరా నాకు. వాడు ఎట్టుంటుంది? సర్లేమో మంచి పని చేసామంటాడా? ఆలోచించండి. ఈ అనుభవం ఇప్పుడు మీకు ఎదురైందా? చెప్పండి. కాబట్టి సద్గుణం అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా అందరినీ ప్రేమించాలి, అందరిని ఒకే రీతిగా చూడాలి. తల్లిదండ్రులను ప్రేమించాలి, నీకు అన్యాయం జరిగిందని తెలిసినప్పుడు కూడా కామ్గానే ఉండాలి.
తప్పు తెలిసిన తర్వాత వాళ్ళంతటికి వాళ్ళే వచ్చి నీకు అన్యాయం జరిగిందిరా, దాన్ని ఎట్ట రెక్టిఫై చేస్తామని తండ్రి కావచ్చు తల్లి కావచ్చు నీకు ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళు వచ్చి నీకు సంజాయిషి ఇచ్చుకున్నప్పుడు కూడా నువ్వు రైజ్ కాకూడదు, నువ్వు అలాగే ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ యొక్క సద్గుణం చూసినప్పుడు దేవుడు ఎంతగానో ఇష్టపడతాడు. అలాంటి సద్గుణము యోనాలో చూశాడు దేవుడు. చూసి అంటున్నాడు నీవు మాత్రమే వెళ్ళాలి. ఎందుకంటే నినవే పట్టణంలో ఉంటే యోనా నినవే పట్టణస్తులు అందరికి కూడా యోనా బాగా పరిచయం కలిగిన వాడు. ఆ రాజుకైతే యోనా చెప్తేనే ఇక దేవుడు చెప్పినట్టుగానే ఫీల్ అవుతాడు. అంటే యోనాలో ఉన్న మంచితనాన్ని నినవే పట్టణంలో ఉన్న ప్రజలందరికంటే కూడా ఎవరు బాగా ఇష్టంగా చూశారు? రాజుకి బాగా ఇష్టం. ఆ ప్రవక్త అంటే రాజుకి, నినవే పట్టణం రాజుకి చాలా ఇష్టం. ఎందుకంటే యోనాలో ఉన్న సద్గుణాన్ని ఆ రాజు చూశాడు. చూసినప్పుడు యోనా ఆ యొక్క నినవే పట్టణానికి వచ్చాడా? రాలా. తర్షీషు వాడికి వెళ్తున్నాడు. ఇప్పుడు ఎవరు బయలుదేరారు? వెనకాల ఎవరు బయలుదేరారు? యెహోవా దేవుడే బయలుదేరి వెళ్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పినారు. ఏమయ్యా యోనా, నీకు చెప్పాను కదా నువ్వు సద్గుణం కలిగిన వాడివి, ఆ రాజు నమ్మాలంటే నీవే, కాబట్టి నువ్వు బయలుదేరి వెళ్ళంటే ఆయన వేరే రూట్లో బయలుదేరి వెళ్తుంటే ఇప్పుడు ఎవరు బయలుదేరారు? ఆయనతో పాటు దేవుడు బయలుదేరాడు. దేవుడు బయలుదేరితే ప్రకంపాసనకి మామూలుగా ఉండదు, మనం తట్టుకోలేము ఆయన. కాబట్టి దేవుడిని బయలుదేరినట్టు మనం చేయకూడదు. మనకు ఒక మిషన్, ఒక విజన్ మనకు అప్పగిస్తాడు ఆయన. వీడు మంచివాడు, ఈయన సద్గుణం కలిగిన వాడు అనుకున్నప్పుడు ఏం చేస్తాడంటే మనకు కొన్ని పనులు ఆయన అప్పగిస్తాడు. ఆ పనులు అప్పగించినప్పుడు మనం ఆయన ఎంట పెట్టుకొని పోతే విధ్వంసం జరిగిపోద్ది. విధ్వంసం నీకేం కాదు, ఎవరికి జరుగుద్ది? ఆ వాడలో ఉన్న సరుకులన్నీ పడేసారా లేదా? విలువైన వస్తువులన్నీ పడేసారు లేదా? అదంతా నాశనం కదా. వాళ్ళందరికీ ఇబ్బందేగా. ఇబ్బంది ఏంది? అసలు ప్రాణం ఎక్కడికి వచ్చిందంట? వాళ్ళ ప్రాణం గొంతుల్లోకి వచ్చిందంటాం, లేదా గుడ్డుల్లోకి వచ్చిందంటాం. అమ్మో నా ప్రాణం అయిపోయిందా, మీకు గుడ్లు తేలేసానంటారు. చూడండి, అంత పరిస్థితిలోకి ఎందుకు వెళ్ళారు వాళ్ళు? ఒక వ్యక్తిని బట్టి విధ్వంసం కూడా జరగడానికి అవకాశం. అంటే తాను సద్గుణం కలిగిన వాడు అనుకున్నప్పుడు అతన్ని దేవుడు వెంటాడతాడు. దావీదుని వెంటాడుతూ వచ్చాడు. గొల్యాతును జయించినప్పుడు కూడా దావీదు గర్వపడలేదు. దావీదు మౌనంగానే ఉన్నాడు, తగ్గించుకునే ఉన్నాడు. కానీ అక్కడున్న స్త్రీలు సౌలు హృదయాన్ని మార్చినట్టుగా పొగిడారు. సౌలు 1000 కొద్ది, దావీదు 10,000 కొద్ది అనేటప్పటికి సౌలు కోపం వచ్చింది. ఇక సౌలు తరవడం మిగిలించేశాడు. దేవుని చేత అభిషేకించబడిన వాడు సౌలు, దేవుని చేత అభిషేకించబడిన వాడు దావీదు. ఇద్దరు ఏ గుణాలు ఉండాలి? దేవుడు ఊరినే అభిషేకించాడు సౌల్ని. సౌల్లో ఏ లక్షణాలు చూడకుండా, మంచి లక్షణాలు చూడకుండా, సద్గుణము, ప్రేమ, విశ్వాసము, దీర్ఘశాంతము, ఆత్మఫలాలు చూశాక ఇవన్నీ లేకుండానే సౌలుని దేవుడు అభిషేకించాడా? అది అసాధ్యం. సౌల్లో ఉన్నటువంటి మంచి గుణాలు చాలా ఉన్నాయి. అన్నీ ఫుల్ఫిల్ చేశాడు అతను, మంచివాడే. అందుకే విపత్తు వచ్చినప్పుడు ఏమన్నాడంటే ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తే నా అర్ధరాజ్యము కుమార్తె ఇస్తా అని చెప్పాడు. అప్పుడు దాకా చక్కగా ఉంది మైండ్ సెట్ అంతా కూడా. ఎప్పుడైతే ప్రజలు దావీదు వెంటబడి దావీదు లేపారు పైకి, సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది. ఒకే ఒక డైలాగు. దావీదు పరిగెత్తడం బిగించేశాడు, ఇక సౌలు తరవడం బిగించేశాడు. ఇక సౌలు ఆలోచన అంతా కూడా దేవుని మీద ఉండకుండా ఎవరి మీదకి మళ్ళింది? దావీదు మీదకి మళ్ళింది. దావీదు యొక్క మనసు దేవుని మీద లేకుండా ఈ సౌలు ఎప్పుడు వచ్చి మీద పడతాడని ఈ సౌలు తప్పుకోవడంలోనే భయంతోనే పరిగెత్తడం బిగించేశాడు. అంటే ఎంత విధ్వంసం జరుగుతుందో చూడండి. అక్కడ సౌలు ఆలోచన మొత్తం, అరే ఎక్కడున్నాడు రా మీరు? దేవుళ్ళైనా మొత్తం కొండల గుట్టలో, అయ్యారు ఈ ప్రాంతంకి వెళ్ళలేదు, పండురా ఇంక 100 మంది తీసుకెళ్ళండి. ఎక్కడ దొరికినా సరే మీరు వెంటాడి పట్టుకొని నాకు చెప్పాల్సిందే. దావీదు ప్రశాంతంగా ఉంటున్నాడా? ఎప్పుడు వచ్చి మీద పడతాడని టెన్షన్స్. ఇంత సంఘర్షణ జరుగుతున్నప్పుడు కూడా దావీదులో ఉన్న మంచితనము అది ఆయన మెయింటైన్ చేసుకుంటూ వచ్చాడు. దేవుని దగ్గర కన్నీరు కారుస్తూ తన పరిస్థితిని బట్టి దేవుని దగ్గర ఏడ్చుకున్నాడు, బాధపడ్డాడు, ప్రార్థన చేసుకున్నాడు. కానీ సౌలు మీద ఎలాంటి కోపం కానీ కక్ష కానీ హృదయం నుండి భద్రపరచుకోవడం కానీ ద్వేషాన్ని మనం భద్రపరచుకుంటూ ఉంటాం.
పైకి బాగానే మాట్లాడతాం కానీ లోపల స్టోర్ చేసుకొని విశ్వాసం భయంకరమైన కోపం దాచిపెట్టుకుంటే అది మనకి గుండె ఎప్పుడో పటక్కమంటుంది. ఈ దాచుకొని ద్వేషం అవుతుందంటే నీ గుండె మీద చూపించింది అవుట్. కాబట్టి ఇక్కడ దావీదు తాను దేవుని యొక్క చేత అభిషేకించబడ్డవాడు, దేవుని చేత పంపబడ్డాడు, దేవుని యొక్క ఆత్మ ద్వారా అదిగో బలమైన కార్యం జరిగించి ఇదిగో ఆ యొక్క రాజ్యంలోకి వస్తూ ఉన్నాడు. ఎవరు ఆహ్వానం మేరకు వచ్చాడు? సౌలులో దావీదు ఎందుకు వస్తాడు రాజవీధుల్లోకి? అది అయిపోగానే వెళ్ళిపోయేవాడికి మాకు తన అంతర్దాన్ని కొన్ని దావీదు అడిగాడా? నీ అర్ధరాజ్యం ఇస్తేగా, నీ కూతురు ఇస్తేగా నేను చంపనన్నాడా? ఆయన ముందే డిక్లేర్ అయిపోయింది. డిక్లేర్ అయినా కూడా ఎవరు రాలేదు యుద్ధానికి. మరి దావీదు వెళ్ళాక దావీదు సౌలు యొక్క అఫీషియల్ ఇన్విటేషన్ మీద అదిగో రాజవీధుల్లో వెళ్తూ ఉన్నప్పుడు స్త్రీలు పురవీధుల్లో ఉన్న వాళ్ళందరూ సంతోషంతో కొంచెం పొగిడారు. ఎందుకంటే ఆయన దావీదు తర్వాత నెక్స్ట్ వారసులు లేనే కాబట్టి కాస్త అల్లుండి పొగిడినట్టుగా పొగిడారు. ఎటు రాజు అయిపోతాడు కాబట్టి తదనంతరం అని. అక్కడ ఆ రాజవీధుల్లో వాళ్ళు ఆ యొక్క స్త్రీలు కానీ పురుషులు కానీ వేల కొలది 10,000 కొలది అన్నప్పుడు కూడా సౌలు బాధపడాల్సిన విషయం లేదు. కానీ అక్కడ సైతాను సద్గుణముగా మంచి హృదయంతో ఉన్న సౌలులో ఒక బీజాన్ని నాటింది. ఇంక రాజ్యమే అయ్యలేదు, పిల్లని అయ్యలేదు, వీడప్పుడే 10,000 కొలది అంటాడు. ఇక నన్నేమో లెక్క చేస్తాడు? అసలు ప్రజలు ఇప్పుడే దావీదుని మర్చిపోయారు, పొగుడుతున్నారు. ఇక సింహాసనం ఎక్కితే నన్ను తీసుకుని మోలేస్తారేమో అని తాను నెగిటివ్గా ఆలోచించుకుంటూ సద్గుణంలో ఉన్న వ్యక్తిగత దురాత్మ మంచితనంగా ఉన్న వ్యక్తి వెంటాడాడు దావీదుని. వెంటాడుతున్నప్పటికి కూడా దావీదు దేవునికి దగ్గరవుతూనే వచ్చాడు. దేవునికి దగ్గర తర్ఫీదు పొందుకున్నాడు. ప్రతినిత్యం కూడా కష్టాల కొలిమిలో పుటమ వేయబడుతూ వచ్చాడు దావీదు. దేవుని స్తోత్రం చెప్పడానికి. కాబట్టి మనకు శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా నీకున్న ఆ సద్గుణాన్ని నువ్వు ఆపరేట్ చేయడం స్టార్ట్ చేయాలి. ఆ మంచితనంతోనే నీ దగ్గర వచ్చి మంచి మాటలు చెబుతా పక్కెళ్ళి నీ గురించి గేలి చేస్తున్న వారిని తెలిసినా కూడా నువ్వేం చేయాలి? వారి గురించి మంచిగానే వారి గురించి మాట్లాడాలి, వారి గురించి మంచిగానే ప్రార్థన చేయాలి. ప్రభు వాళ్ళేదో అయ్యా వాళ్ళేదో గేలి చేసుకుంటారు, పోనీ దీవించేయాలి, క్షమించాలి అనుకుంటూ నీకున్న ఈ సద్గుణాన్ని ఆపరేట్ చేస్తాం బిగిన్ చేస్తే విధ్వంసం జరుగుతుంది. తర్వాత ఎవరైతే గేలి చేస్తారో ఎవరైతే వాళ్ళందరూ ఏమైపోతారు? విధ్వంసం జరిగిపోతుంది. ఈ సద్గుణాన్ని మనం చాలా జాగ్రత్త విశ్వాసాన్ని పెంచుకుంటున్నప్పుడు సద్గుణం వస్తూ ఉంటే సద్గుణాన్ని పెంచుకుంటూ పోవాలి. అది ఎప్పుడైతే మనం చేయగలుగుతామో యేసు క్రీస్తు వారిలో ఎన్ని ఉన్నాయి మనకి ఎట్లా తెలుస్తుంది అనుకుంటే, తండ్రి వీరేమి చేయించున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించు. పాపాత్మురైన స్త్రీ దగ్గరికి తీసుకొచ్చి అందరూ ఆలోచి కొడుతున్నారు. అప్పుడు అంటున్నాడు అమ్మా అమ్మా అని పిలుస్తున్నాడు. మరియమ్మ గారి గురించి గమనిద్దాం. స్త్రీలలో ఆశీర్వదించబడేదానా, దయాప్రాప్తురాలా నీకు శుభము. నీవు స్త్రీలలో ఆశీర్వదించబడ్డావు. ఎందుకు? నీలో ఉన్న సద్గుణాలను బట్టి, నీలో ఉన్న మంచి లక్షణాలను బట్టి. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు నేను ఎంచుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి నీలో నుంచి దేవుడు యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మను రాబోతున్నాడు. పాపము పరిపక్వమై ఎక్కడంట? గర్భం ధరించి దేని ముందు? దురాశ గర్భము ధరించి పాపమును కను, పాపము పరిపక్వమై. కానీ గర్భంలోంచి ఏమొస్తుంది? ఇప్పుడు మనకి అవ్వమ్మ గర్భంలోంచి ఏమొచ్చింది? దురాశ గర్భం ధరించి పాపమును కనును, పాపము పరిపక్వమై మరణము కనును. అంతైందిగా. కాబట్టి ఇక్కడ మనం చూస్తే అవ్వమ్మలో ఉన్నటువంటి మంచి లక్షణాలన్నిటిలో నుంచి కూడా మొదట ఏమొచ్చిందంటే ఆశ కాస్త దురాశ. ఆమెలో ఉన్న మంచితనం పోయింది. సైతాన్ చెప్పే మాటను వింటున్నావంటే నీలో ఉన్నటువంటి సద్గుణం పోయి నీలో ఏమొస్తుంది? దుర్గుణం. అనగా నీవు 2 యజమానులకి 2 దేవుళ్ళ దగ్గర ఉండకూడదుగా. ఒకళ్ళు హితబోధ చేస్తాడు, ఇంకోళ్ళు చెప్పేది వినకూడదు. స్వయానా నీ సృష్టికర్త చెప్పాడు. ఆమెకు తెలియదా వాళ్ళు ఎట్లా సృష్టించబడ్డారు? అక్కడ అవశేషాలు ఉంటాయిగా. ఆదామును సృష్టించబడి ఆయన చిన్నపిల్లలుగా చేస్తే పెద్దోట అయిపోయేటప్పటికి 15-20 సంవత్సరాలు పట్టింది కాబట్టి అప్పుడు గుర్తులేదే అనొచ్చు. అసలు మనం సృష్టించడమే యవనస్తుడిగా సృష్టించినప్పుడు వారు డైరెక్ట్గా యేసు తన యెహోవా దేవుని కన్నులారా చూశారు. ఆయన ఆజ్ఞలను విన్నారు, ఆయన కట్టడలు గైకొన్నారు. లిటరల్గా జీవవృక్ష ఫలాన్ని చూశారు, మంచి చేసే ఫలాన్ని చూశారు, అన్నీ చూశారు.
చూసిన తర్వాత కూడా ఆమె యొక్క హృదయంలో మొదటగా ఈ తింటే ఏమవుతుంది, ఆజ్ఞను అతిక్రమించింది. సైతానికి ఎక్కువగా లూసిఫర్ సర్పంతో ఎక్కువ స్నేహం చేస్తూ ఉన్నది. భర్తను కూడా అంత మాట కూడా వినకుండా ఆ యొక్క దురాశ, అంటే ముందు ఆజ్ఞ అతిక్రమించింది, ఆకర్షించబడి ఆ యొక్క పండు తింటే ఎట్లా ఉంటుందో, జీవవృక్ష ఫలాలు తిన్న సంగతి ఇది జీవవృక్షం అని కూడా చెప్పాడు. అది మంచి చేసే మంచి చెడు తెలిసే ఫలమని చెప్పినప్పటికీ కూడా జీవవృక్ష ఫలం అది యుగాలు జీవింపజేస్తానే సంగతి తెలిసి కూడా ఆమె ఇంటెన్షనల్గా ఇదిగో యొక్క సైతాన్ యొక్క ప్రలోభానికి ఆ కాయ తినటం వలన ఆమె గర్భములో ఏమొచ్చింది పాపమును కన్నది. ఆ పాపమును మొట్టమొదటి కన్నెవరు, మొట్టమొదటి కుమారుడు ఎవరు? కయ్యూను దేనికి సాదృశ్యంగా మారిపోయాడు? పాపములకు సాదృశ్యంగా మారిపోయాడు. అంతం మరణం వచ్చేసింది. మరణం కయ్యూను ద్వారా మొదటి మరణం భూమి మీదకి వచ్చింది. కాబట్టి మొదటగా పుట్టినటువంటి ఆ పిల్లవాడు, అందుకే 2 పిల్లలు పుట్టారు ముందు, ఏబేలు కయ్యూను. ఆ చెట్టు ఫలం ఏంటి? చెట్టు ఫలంలో 2 లక్షణాలు ఉన్నాయి. ఏంటయ్యి? మంచి చెడు. ఆ రెండింటిని గర్భంలోకి తీసుకుంది, అంటే పొట్టలోకి వెళ్ళిపోయిందిగా ఫుడ్. ఆ యొక్క 2 ఫలాలు తింది. ఎవరు? అర్వమ్మ గారు. ఆమె గర్భంలోకి వెళ్ళిపోయింది 2, అంటే పొట్టలోకి వెళ్ళి. పొట్టలోకి వెళ్ళినాక ఏమైంది? ఒక మంచి ఫలం ఉంది, ఒక చెడ్డ ఫలం ఉందండి. అప్పుడు ఏమైంది? ముందు చెడు బయటకు వచ్చేది, అనగా కయ్యూను పుట్టాడు ముందు, తర్వాత ఏబేలు. ఇప్పుడు కయ్యూను ఏం చేశాడు? కయ్యూనులో మొదటి లక్షణం దుర్లక్షణం ఏంటి? అరే వీడి యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడా? అసూయ, దురాశ, ఇదన్నిటి పరాకాష్ఠలు. ఈ యొక్క దురాశ, అసూయ, దురాశ ఎందుకు వచ్చింది? కయ్యూనులో దురాశ లేకపోతే శ్రేష్టమైనవి తెచ్చేవాడుగా. అనన్య సప్యారాలు ఏం చేశారు? హృదయపూర్వకంగా తెచ్చారా? కాబట్టి కయ్యూను కూడా దురాశతో ఎందుకు ఇవ్వాలి? ఇంత మంచి, ఇంత శ్రేష్టమైన ఎందుకు ఇవ్వాలి? దురాశ. తక్కువలో ఎక్కువ లాభం పొందుకుందాం, 10 రూపాయలు 20 రూపాయలు చందాలు ఇచ్చి వేలు దేవుడికి ఆశీర్వాదం పొందుకుందాం. ఇది దురాశ. గంట ప్రార్థన చేసి కుటుంబాల్లో మంచి ఆశీర్వాద ఉద్యోగాలు పొందుకుందాం, కుదరదు. నువ్వు ఎలాంటి ఆలోచనతో వస్తున్నావో ఈ మంచి ఆలోచన నీలో రావాలంటే నీలో ఏముండాలి? సద్గుణం ఉండాలి. సద్గుణశీలుడా నీవే పూచుడవు, స్తుతి ఆరాధనకు నీవే అర్హుడవు. మనం గమనించినప్పుడు విశ్వాసం గురించి మనం చెప్పుకున్నాం. విశ్వాసంలో నుంచి ఏమొచ్చిందంట? సద్గుణం రావాలి. ఈ సద్గుణం అంటే నీకు శ్రమలు, బాధలు, విధ్వంసం జరుగుతూ ఉంటుంది నీ ప్రక్కన, భయపెడుతూ ఉంటాయి పరిస్థితులన్నింటినీ కూడా. ఈ భయంకరమైన యొక్క స్థితిగతుల్లో నుంచి కూడా నీవు ఆ మంచితనాన్నే కంటిన్యూ చేయాలి. దున్నువానికి తన వీపును అప్పగించను, ఉమ్మి వేయవానికి తన ముఖమును దాచుకోవడం లేదు, స్వరూపమైనను సొగసైనలాగా ఎండిన భూమిలో మొలిచిన మొక్కలాగా ఆయన బ్రతికెను అని రాయబడింది. నీ దగ్గర 2 అంగీలు ఉంటే ఒక అంగీ ఇవ్వమని చెప్పి, యెరూషలేము కుమార్తెలారా మీరు నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. ఎంత క్షమ అంటే ఎంత మంచిదని చూడండి. తనను హింసించే వారిని చూసి ఆయన అంటున్నాడు, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని. ఇది సద్గుణం అంటే. ఈ సద్గుణాన్ని నువ్వు మెయింటైన్ చేస్తూ ఉండగా అప్పుడు వస్తుంది 3వ క్వాలిటీ. ఈ సద్గుణంలో నుంచి ఏమొస్తుందంట? జ్ఞానం వస్తుంది. ఏమిటా జ్ఞానం? లోక జ్ఞానం కాదు. ఏమిటా జ్ఞానము? కుటుంబాన్ని తలకింద చేసేది కాదు. ఏమిటా జ్ఞానము? పొలలు పెట్టేది కాదు. ఏమిటా జ్ఞానము? తెగతింపులు చేసేది కాదు. నీలో వచ్చే జ్ఞానము దైవ జ్ఞానం నీలో నుంచి బయటకు వస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు విశ్వాసాన్ని పెంపొందించుకుంటూ ఆ విశ్వాసం నుంచి మంచితనం, సద్గుణం అనగా ప్రతి విషయంలో కూడా నువ్వు మంచిగానే కనపడాలి. నీ కష్టాలు, బాధలు, శ్రమలు, నిన్ను హింసిస్తున్నా, దూషిస్తున్నా, సమాజాన్ని నిన్ను వ్యతిరేకించిన, నిన్ను ఇదిగో వెలివేసినప్పటికి కూడా నీలో ఆ మంచితనమే రావాలి బయటికి. నీ ఒక్కడిదానికే కాదు, 10 మందికి ఉపయోగపడే రీతిలోనే ఉండాలి. ఇప్పుడు గుర్తొచ్చానా నేను? నన్ను లెక్క చేశా, ఈరోజు గుర్తొచ్చాను. ఏంటి ఇప్పుడు నీకు సహాయం కావాలా అంటావా లేదా? అంటే నువ్వు ఇప్పుడు దాకా గుర్తు లేకుండా ఏదో పక్క లెక్క చేయలేదు, వాస్తవమే. అప్పుడు ఏం చేయాలి? ప్రభా, వారికి మంచి లక్షణం దయచేయి, వారి సత్యం గమనించే మనసు దాచేయి,
వారి ప్రభువా వారు ప్రార్థన ఎదిగే విశ్వాసం దయచి అని వారి గురించి ప్రార్థన చేయాలి. మంచి హృదయం కలిగిన వారు ఎప్పుడు కూడా నీ శత్రువులను కూడా ప్రేమించాలి. శ్రమానుభవంలో వచ్చినప్పుడు కూడా భార్య అంటుంది యోగుతో, ఏమయ్యా ఏంటి బాధ, ఏమిటి శ్రమ? ఆయన ఏమన్నాడంటే, అసలు నా దగ్గర పనిచేసిన వారు, నా దగ్గర భోజనం చేసిన వాళ్ళే నన్ను దూషిస్తూ ఉన్నారు, నన్ను హింసిస్తూ ఉన్నారు. నా దగ్గర బ్రతికిన వాళ్ళే ఈరోజు నన్ను ఎగతాళి చేస్తూ ఉన్నారు అని చెప్పి యోగ భక్తులు అంటున్నప్పటికీ భార్య కూడా అంటూ ఉంది, ఏమయ్యా చనిపోయి ఎందుకు ఇదంతా, ఈ బాధ అంతా ఎందుకు? దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మన ప్రతికూల పరిస్థితుల్లో మంచితనాన్ని మనం చూపించాలి. ఈ యొక్క జ్ఞానం మనలో వచ్చినప్పుడు ఎప్పుడైతే మంచితనం చూపిస్తుంటామో నీలో నుంచి దైవ జ్ఞానాన్ని దేవుడు ఉపయోగించడం ప్రారంభిస్తాడు. దావీదు ఎంతగా పరిగెత్తుతున్నాడో, చేస్తున్నాడో, తరుగుతూ ఉన్నాడు. ఆహారం లేకుండా, ఇదిగో వస్త్రాలు లేకుండా చాలా ఇబ్బంది పడతాం. ఒలివల కొండల మీదకి వెళ్ళి గొండల్లో గుహల్లో దాక్కొని కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దావీదులోంచి దైవ జ్ఞానం మిగిలింది. ఎట్లా అంటే, ఒకసారి సౌలు దొరికాడా లేదా? దొరికినప్పుడు సైతాను దేవుడు ఆదాము దావీదు హృదయంలో ఉండి, దావీదు దొరికాడు, ఇప్పుడు నేను ఎంత తరివాడు గుర్తుందా? నువ్వేం తప్పు చేసావు? అసలు నీవు ఆ స్త్రీలు ఏదో పొగిడారనుకో, నీకు ఇచ్చింది నీకు అన్నమాటే కదా, తప్పేమన్నారు వాళ్ళు. మరి ఆయన సౌలు వాళ్ళు కాదు, నీ చేత నీ పరాక్రమం చేత గొల్లియాతను చంపేవు కదా, అర్ధరాజ్యం ఇచ్చి మరి కుమార్తెనిస్తానన్నప్పుడు అంత అన్యాయంగా నేను తరిమాడు. ఎంత టైం వేస్ట్ అయిపోయింది నీకు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు నువ్వు బాధపడ్డావు, దొరికాడు, ఇప్పుడు ఒకసారి నాకు చంపేస్తే ఇక నువ్వే రాజువి అని సైతాను తన లోక జ్ఞానంతో దావీదుని ఏం చేస్తుంది? ప్రేరేపణ చేస్తూ ఉంటే దావీదు మొదటి నుంచి కూడా శ్రమల కొలిమిలో నుంచి తన యొక్క ప్రార్థనా భక్తిని దేవుని మీద చూపించుకుంటూ వచ్చాడు. ప్రతినిత్యం సౌలుని క్షమిస్తూనే వచ్చాడు. ప్రతినిత్యం దేవుడు స్తుతిస్తున్నాడు. తనకు కలిగే శ్రమలలో నుంచి దేవుడు ప్రార్థన వీరులుగా ఈ లోకపరంగా తర్ఫీదు చేశాడు. వారందరూ కూడా దావీదుకి నమ్మకమైన బంటులుగా ప్రార్థనాపూర్వకంగా వాళ్ళు తయారైపోయారు. కాబట్టి అంటున్నాడు, సౌలు దొరికినప్పటికీ కూడా అతని యొక్క వస్త్రపు చెంగునుంటే కుచ్చు ఒకటి కట్ చేసుకొని వెళ్ళిపోయి అంటున్నాడు, ఇదిగో అతను అభిషేకించబడ్డవాడయ్యా, అతను యెహోవా చేత అభిషేకము నొందినవాడు, అతన్ని నేను ఎలా చంపేదని చేతికి అప్పగించినటువంటి ఆ అవకాశాన్ని ఆయన వద్దని వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం చెప్పాడు. ఈ యొక్క జ్ఞానమే దైవ జ్ఞానం. ఏమాత్రం నువ్వు కనుక ప్రార్థనలో కానీ, భక్తిలో కానీ, విశ్వాసంలో కానీ, మంచితనంలో కానీ సరిగ్గా మెయింటైన్ చేయకపోతే ఎక్కడో సార్ కాలు జారుతావు, మళ్ళీ ఎక్కడ గొర్రెలు కాసుకుంటూ వెళ్ళిపోయేవాడు. వెనక్కి దేవుడు ఎక్కడ తీసుకెళ్ళేవాడు? ఆ రోజు అక్కడ సౌలు చంపితే మళ్ళీ దావీదు గొర్రెలు కాసుకుంటూ ఉండేవాడు. ఇంకొక రాజును దేవుడు లేపేవాడు. దేవుడు స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. యెహోవాకు అసాధ్యమైంది లేదు ఈ లోకంలో. మనం అనుకుంటాం, నేను లేకపోతే సంఘం లేదు, నేను లేకపోతే వాళ్ళు లేరు, వీళ్ళు లేరు. అసలు నువ్వెంత బోడి, ఒక నలుసు లాంటి వాడు ఈ భూమి మీద. ఆయన అట్లంటే తీసేసి కూడా లేపేస్తాడు. జనములను, రాజులను సింహాసనం పడద్రోసే దేవుడు, పెంట కుప్పల మీద దీనులను పైకి లేపే దేవుడు. అంత శక్తిమంతుడైన దేవుడిని మనం కొలవాలంటే ముందు విశ్వాసాన్ని డెవలప్ చేసుకుంటూ ఆ విశ్వాసం ద్వారా వచ్చిన మంచితనాన్ని కంటిన్యూ చేయాలి. సద్గుణములు, నీలో ఉన్న దుర్గుణాలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతూ సద్గుణములు అనగా అడిగిన వారికి దయచేయాలి, నీ శత్రువులను ప్రేమించాలి. ప్రతి విషయంలో, మరి ముఖ్యంగా ప్రార్థన, దేవుని యొక్క భక్తి, దేవుని యొక్క పరిచర్యలో నీవెప్పుడు కూడా వెనక్కి తగ్గడానికి వీలే లేదు. అక్కడే సైతాన్ని ఫిట్టింగ్ పెట్టుద్ది. చూడు, ఒక్కదాని ఎంత మంచిదాన్ని కాకపోతే నువ్వు ఒక్కదాని మీద శ్రమ పడుతున్నావు, మిగతా వాళ్ళందరూ మెలకుండా కూర్చొని వెళ్తున్నారు, నీవంత దయార్థ హృదయం అయితే నువ్వు లేకపోతే ఫంక్షనే చాలు. నువ్వు లేకపోతే అక్కడ ఎత్తేవాళ్ళు, ప్లేట్లు ఎత్తేవాళ్ళు లేడు, లేదా అన్నాలు ఉండేవాళ్ళు లేరు అనుకుంటావు అని నేను. అందుకే ఒక సామెత కూడా ఉంది, తన పొయ్యి తన ఏదో కోడి, పొయ్యి కోడి లేకపోతే రోజు ఆ ఊళ్ళందరూ వచ్చి ఆ ముసలి దగ్గరికి వచ్చి అమ్మ కొంచెం నిప్పి అని చెప్పి ఆమె అందరికంటే ముందు పొయ్యి ముట్టించుద్దంట. ఆమె దగ్గరికి వచ్చి కొంచెం నిప్పి తీసుకెళ్తారు అందరూ, ఊళ్ళందరూ. ఆమె కోడి చూస్తేనే జనం అందరూ లేవటం. ఈ బాగా కోపం వచ్చిందంట. ప్రతి వాళ్ళు వచ్చి నా దగ్గర నిప్పు తీసుకెళ్తున్నారు, నా కోడి ద్వారా వీళ్ళందరూ లెగుస్తున్నారు,
వీళ్ళ సంగతి తెలుస్తాను చేసింది. ఆ కోడి తీసుకుంది, పొయ్యి ముట్టించుకుంది, అక్కడ ఊరు బయట కూర్చొని చూస్తూ ఉందండి. ఫస్ట్ టైం ఎప్పుడు చూస్తే నార్మల్గా లేచారు, అందరూ పనులు చేసుకున్నారు, పొగలు వస్తున్నాయి, నిప్పు పెట్టుకున్నారు, అది అంతా వండుకుంటున్నారు, ఊరు పనులకి వెళ్తున్నారు. ఇందిరా మరి రోజు అది ఈరోజు కాదు అనుకున్నారా? అది మన అజ్ఞానం. నువ్వు భక్తిపరుడో విశ్వాసవో, నేను దేవుడి దగ్గర నుంచి నాకు తలాంతరం చెందు అనుకుంటే అది పొరపాటు. నీలో ఈ దుర్గుణాలు ఉంటే ఏం చేయాలి? అది కూడా సూత్కర్ష అంటాం దాన్ని. నీవు వ్యక్తిగతంగా నువ్వు ఎవరినైనా తగ్గించి చూస్తే నీలో సూత్కర్ష ఉన్నట్లే. సూత్కర్ష అంటే ఇప్పుడు నేను చదువుకున్నావాడిని ఒక రేంజ్లో, మీరు కొంచెం తక్కువ చదివారు అనుకుందాం, కానీ మనందరం ఒకటే. ఆ ఫీల్డ్లో నేను కొంచెం ఉన్నతే ఉండొచ్చు, ఇంకో ఫీల్డ్లో ఉన్నతంగా ఉండొచ్చు. ఇవన్నీ దేవుని దగ్గర రాకూడదు. అందరూ ఒకటే అనే భావన నీలో ఉంటే నీలో ఈ సద్గుణం ఉన్నట్టు. ఈరోజు నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, నీకు మనుషులు కనపడలేదు. ఒక రోజుకి వాళ్ళు బళ్ళు వాడలు జరగట్లేదా? జరిగినప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, అబ్బా బాగున్నారా అని మన దగ్గరికి ఎట్లా వెళ్తాం? అప్పుడు నీకు ఎంత సంఘర్షణ పడతావు, ఎంతగా నువ్వు నలిగిపోతావు. అప్పుడు నేను అప్పుడు లెక్క చేయలేదు ఆమెని, ఇప్పుడు ఆమె నాకు దిక్కైందే. ఇప్పుడు ఈ వెళ్ళి కనుక ఆమె దగ్గర ఏందో ఆ రోజు నన్ను ఇట్లా ఉన్నాం అనుకో, మళ్ళీ దేవుడు ఇవి లేపుతాడు, ఆమె తగ్గిస్తాడు. కాబట్టి మనం ఎదిగే కొద్దీ వదగాలి. అది సద్గుణం యొక్క లక్షణం. నువ్వు 10 మందికి హెల్ప్ చేస్తున్నావు, వాళ్ళు వచ్చి పొగుడుతున్నారు, అయ్యా నాదేం లేదయ్యా, అంతా దేవుడే, నాదేం లేదు, నేను చేసినంత తప్పది. దేవుడు ఆ రోజు నాకు ఇవ్వగలిగే పరిస్థితిలో ఉంచాడు కాబట్టి మీకు ఇచ్చాను. సమస్తమైన మహిమ ఘనత ప్రభావం ఆయనకే అని మనం ఏం చేయాలంటే ఆయనకే అంటూ ఉండాలి. కానీ మనుషులు పొగుడుతున్నప్పుడు నీలో ఎక్కడ కూడా ఆ దుర్గుణం అనేది రాకూడదు. ఈ సద్గుణంతోనే నువ్వు మెయింటైన్ చేయాలి. పాపము పరిపక్వమై దురాశ గర్భము ధరించి పాపము పుట్టిందట. పాపము పరిపక్వమై అంటే గర్భంలోనూ పాపం అనే ఆలోచన, పాపము గర్భం ధరించబడి మరణం వచ్చింది. కాబట్టి యేసు క్రీస్తు వారు కూడా ఎక్కడి నుంచి రావాల్సి వచ్చింది? అందుకే గర్భం నుంచి తెచ్చాడు ఆయన. పురుష సంయోగం లేకుండా ఆయన అదిగో గర్భంలో నుంచే ఎక్కడైతే పాపం అనేది మరణాన్ని కన్నదో ఆ పాపంలో నుంచి ఆయన మరణ ముళ్ళును వెరవటానికి ఆయన బయటకు వచ్చాడు. కాబట్టి ఎక్కడైతే సద్గుణం ఉంటుందో అక్కడ దుర్గుణం రావడానికి ప్రయత్నం చేస్తాం. యోనా వెంబడబడ్డాడు దేవుడే. నువ్వు వెళ్తే కానీ నినవే పట్టణంలో అద్భుతం జరగదు. యోనాను పట్టుకున్నాడు, పెద్ద విధ్వంసం జరిగింది, అసాధ్యమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి, సంభ్రమాశ్చర్యంలోనైపోతుంది సమాజం అంతా కూడా. సముద్రంలో పడేయమంటారు, వాళ్ళు బిత్తరపోయారు. అంత అలలతో కూడా సముద్రంలో ఆ యొక్క యోనాను పడేస్తే మనిషి ఊహకు అందని అద్భుతం జరుగుతూ ఉంది అక్కడ. మనిషి ఊహకు అందదు. ఏది ఒక పెద్ద తిమ్మింగలం వచ్చి ఆయన జాగ్రత్తగా పట్టుకొని పొట్టలో పెట్టుకొని తన యొక్క జఠరరస గ్రంథులన్నింటి కూడా అది వదలకుండా ఆయన జీర్ణమైపోనీయకుండా అగాధ జలముల్లోకి వెళ్ళిపోయిన యోన సముద్రపు అగాధ జలముల్లో నుంచి ఆయన ఏం చేస్తున్నాడు? దేవుని ప్రార్థన చేస్తాడు, దేవుని స్తోత్రం చేస్తాడు. అప్పుడు మళ్ళీ ఆయన పొందుకున్నాడు. అప్పుడు మేల్కొన్నాడు. అయ్యా సముద్రపు నాశన తరచట్టు ఇంక బిగించేశాడు ప్రార్థన. దేవుడికి ఎంత ఇష్టమో సద్గుణం కలిగిన వారిని చూస్తే, కానీ వాళ్ళు పరీక్ష పెడతానే ఉంటాడు. అక్కడి నుంచి ప్రార్థన చేశాడు కానీ తిట్టుకున్నాడా? కానీ వ్యసన పడ్డాడు. ఎప్పుడు వ్యసన పడ్డాడు? యోన వ్యసన పడలేదు దేవుడి మీద. మరి అక్కడి నుంచి వ్యసన పడ్డది గర్భం అగాధ జలంలో ఉన్నప్పుడు. ఆలోచించండి, అగాధ జలంలో ఉన్నప్పుడు ఆయనకు అర్థమైపోయింది, వామ్మో ఈ స్థితిలోకి వెళ్ళిపోయినని. చనిపోవటం కోసం కాదు, అగాధ జలముల్లో ఉన్నప్పుడు సముద్రపు నాజు తన తలను చుట్టుకుంటూ ఉన్నప్పుడు అంత లోతుల్లో ఉండే ఆయన కళ్ళు తెరిచి అక్కడున్న పరిస్థితుల్ని మనందరికీ తెలియజేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనందరూ కూడా ఆయన చూపించిన ఆ మాటల ద్వారా ఆయన అనుభవించినటువంటి ఆ యొక్క ఫీలింగ్స్ అన్నీ కూడా బైబిల్లో రాయటం వల్ల మనము తిమ్మింగలం కడుపులో సముద్రంలో కొన్ని వేల అడుగుల లోతులో నుంచి ఆయన ఎలాంటి ఇబ్బంది పడ్డాడో ఆ అనుభవాన్ని మనందరికీ దేవుడు తెలియజేశాడు. అందుకే అంటాం కదా, రైగర్ వార్లో ఉండొచ్చాడు, యుద్ధం చేసి వచ్చాడు. ఆయన దగ్గర కూర్చుంటే ఆ బాంబింగ్ అనేది ఆయన అనుభవం అంతా చెప్పి మనం కూడా యుద్ధం చేసినట్టే. అవునా కాదు? దేవుని స్తోత్రం చెప్పాలి. కాబట్టి అలాంటి అనుభవంలోకి వెళ్ళాలంటే దేవుడు వందల కోట్ల మంది ప్రజలకి అగాధ జలముల్లో అలాంటి సమస్యలు
సుడిగుండాలని సమస్యలు అగాధ జలంలోకి వెళ్ళిపోయినప్పుడు ఎంత భయంకరమైన పరిస్థితితో మానవ మాతృడు వల్ల కాదు అంత దూరం మరి తిరిగి పైకి సజీవుడిగా లేవాలంటే సముద్రంలో కొన్ని వందల అడుగుల లోతులో నుండి చేప గర్భం నుంచి యోన తిరిగి బ్రతికి భూమి మీదకి రాకుండా అమత్స్యము కడుపులో నుండి యోన యెహోవాను ఇలాగు ప్రార్థించాను, ఉపద్రవంలో నుండి మనవి చేయగా ప్రత్యుత్తరం ఇచ్చాను. చూడండి ఎక్కడి నుంచి అంట, పాతాళ గర్భములో నుండి కేకలు వేయగా దేవుని స్తోత్రం చెప్పండి. ఎక్కడో కొన్ని వందల వేల అడుగులో సముద్రములో పెద్ద పాతాళ గర్భములో నుండి ఇదిగో ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అక్కడి నుంచి లేపుకొచ్చాడు. మరి మనము ఇంట్లో కూర్చొని ఏసీలు వేసుకొని ఫ్యాన్లు వేసుకొని మనం దేవుడిని ప్రార్థన చేస్తే దేవుడు మన మర వెంటలేదు. పాఠం పాడుతున్నాం, దేవా నా మొర ఆలకించువా నా ప్రార్థనకు చెవియొగ్గుమా. ఎక్కడి నుంచి పడుతున్నాం, ఎక్కడ పడుతున్నాం? ఫ్యాన్లు వేసుకొని గాలి బాగా వస్తా బాగా భోంచేసి వచ్చి దేవా నా మొర ఆలకించమని ఎట్ట పడుతున్నాం? ఉపవాసం ఉండి సముద్రపు నాచుని తలను చుట్టుకుంటూ ఉండగా అగాధ జలంలో అంత లోతైనటువంటి పరిస్థితుల్లో ఉండి పాడుతున్నావా? అదే నా చెవి యొగ్గవా, నా చెవిలోంచి వినవా. ఎట్టుంటాడు ఆయన? నీలో ఎప్పుడుంటాడు? నీలో ఏముండాలి? ముందు విశ్వాసం ఉండాలి. విశ్వాసం కంటే ముందు మనం చెప్పుకున్నాం తగిన జాగ్రత్తలతో, పూర్ణమైన జాగ్రత్తలతో మనం రావాలి. విశ్వాసాన్ని పెంపొందించుకుంటూ ఉండాలి. ఈ విశ్వాసంలో సమస్యల సుడిగుణంలో పడుతూ ఉన్నప్పుడు కూడా నీ మంచితనాన్ని దేవుడు మనుషులు కూడా చూడాలి. యోన నిద్రపోతూ ఉన్నాడు అడుగు భాగంలో, పోయి నిద్రపోతాను లేపారు ఆయన్ని, బయటికి తీసుకొచ్చారు. ఇది మేమంతా కూడా మా దేవతలు ప్రార్థించామయ్యా, ఫలితం లేకుండా పోయింది. నీవు నీ దేవుడును ప్రార్థించు. వాళ్ళేమో మా దేవతలు అన్నారు, మళ్ళీ వాళ్ళే అంటున్నారు ఏమని? నీ దేవుడును. అక్కడ అద్భుతమైన సాక్ష్యం ఇస్తున్నాడు యోన. అసలు చూడండి, అంతే యోన ఏం చెప్పాడు అక్కడ? నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్తే, ఆకాశమందుండు దేవుడై ఉన్నా. చూడండి, యెహోవా యందు నేను భయభక్తులు కలిగి మాట్లాడుతున్నాడు. డైరెక్ట్ ఎంత గొప్పగా కాన్ఫిడెంట్గా చెబుతున్నాడు. సముద్రమునకును భూమికిని సృష్టికర్త ఆయన. ఈ ఉపద్రవం నా ద్వారానే వచ్చింది, మీరేం భయపడాల్సిన పని లేదు. కాన్ఫిడెంట్గా భయం లేకుండా. ఇక్కడ శిష్యులేమో యేసుక్రీస్తు వారితో కూడా భయపడుతున్నారు. అంటే శిష్యులకి అప్పటికి ఆ యొక్క లక్షణాలు ఇంకా రాలే. కానీ యోనాలో బాగా నింపబడ్డాడు అనమాట. అది కాకపోతే కొద్దిగా చిన్న ఆలోచన తర్శీసిపోవడానికి ప్రయాణం. అది దాని గురించి చాలా డెప్త్లో మనం తర్వాత వెళ్దాం. ఎందుకని తర్శీసిపోవాల్సి వచ్చింది? యెహోవా దేవుడు సాక్షాత్తు యోనాతో చెప్పి, నువ్వు వెళ్తే నమ్మరయ్యా, నేను చెప్పినా నమ్మరు, నువ్వు వెళ్ళాల్సిందే, వాళ్ళ కోసం నేను ఏర్పాటు చేసుకున్నాను. నేను యు ఆర్ ద ప్రాఫిట్ ఫర్ ద నినవైట్స్, నినవే పట్టణస్తులు, నీవు ప్రవక్తవి, నువ్వు వెళ్ళాల్సిందే. ఆయన తర్శీసిపోతున్నాడు. పోయి నిద్రపోతాను. మనందరం కూడా చాలామంది పాస్టర్లో యోనాలకు నిద్రపోకుండా అమ్మా నిద్రపోతా ఆయన తిడతా ఉంటారు. యోనాను గురించి కనీసం ఒక మాట అంటారు కూడా మనకు అర్హత లేదు. ఈరోజు నువ్వు చెప్పగలుగుతావా ఆ సాక్ష్యమును? సముద్రమునకు సృష్టికర్తను, సముద్రమున భూమికి సృష్టికర్త అయిన యెహోవా దేవుని యందు నేను భయభక్తులు కలిగిన వాడని చెప్పి కాన్ఫిడెంట్గా నువ్వు చెప్పగలుగుతావు. ఈరోజు యేసు క్రీస్తులో నేను విశ్వాసంతో ఉన్నాను, యేసు క్రీస్తు వారి కోసం నేను బ్రతుకుతాను, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు చావు అయితే నాకు లాభం అనగలుగుతావా? అన్నీ ఒక పౌరు మాత్రం అనగలిగాడు అన్నమాట. పౌరు భక్తులు మాత్రం అనగలిగాడు. కాబట్టి యోనాను గురించి మనం చాలా ఈజీగా తీసుకుంటాం. యెహోవా దేవునికి తెలుసు, అందుకే వెంటబడుతున్నాడు. వెంటబడితే విధ్వంసాలే. కాబట్టి ఆయన అటు నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోయి ఉంటే ఈ విధ్వంసం జరిగేది కాదు. కానీ ప్రజలందరికీ భూమి మీద రాకడ వచ్చేంత వరకు కూడా ఇదిగో దేవుని మాటలు లోపలిపోతే ఎలాంటి విధ్వంసాలు జరుగుతాయి అని అందరూ తెలుసుకోవడం కోసం ఆ అనుభవంలోనికి వెళ్ళడానికి దేవుడు తన ప్రణాళిక ద్వారా యోనాను అట్లా ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి అంటున్నాడు, ఇప్పుడు నన్ను సముద్రంలో పడేయండి. భయపడ్డా? సముద్రాన్ని చూసి భయపడలేదు, తుఫాను చూసి భయపడలేదు,
అంటున్నాడు, ఇగో సముద్రమునకును భూమి కనుక సముద్రంలో పడేసిన నా దేవుడు నన్ను లేపుతాడు. లేకపోతే మంచిది, సరిపోతా దేవుడి కోసం అవసరం లేదు, పడేసే అంటున్నారు. భయపడుతున్నారు వాళ్ళు భయభ్రాంతులకు గురవుతుంటే అంటున్నాడు, మీరేం భయపడతాను, పడేయండి అన్నట్టే. అయ్యా నిన్ను చంపేమనండి అపవాది మా మీదను, నిర్దోషిని చంపిదరన్న నేరము మా మీద మోపుకుందువు కాక అంటున్నారు. యెహోవాకు మనం చేసుకున్నా అంటే అక్కడ యెహోవాను కూడా వాళ్ళు ప్రార్థన చేశారు. అంటే దేవతలు నిలబెట్టారు. అసలు యోనా సాక్ష్యానికే వాళ్ళు బెత్తరపోయారు. ఇంత దేవతలను మనం భయపడుతున్నాం, మన దేవతలు ఎంతోమంది మనం పూజించాం, ప్రార్థన చేసాం, కానీ ఇక్కడ తుఫాను అనగట్లేదు. ఈయన నిద్రపోతున్న వ్యక్తిని బయటికి లాక్కొచ్చాము. లేకపోతే వ్యక్తి అంటున్నాడు, సముద్రముకు భూమికి సృష్టికర్త అయిన దేవుని మీద భయభక్తులు కలిగివాడినయ్యా నేను, ఇది నా ద్వారా నన్ను పడేయండి అంటుంటే వాళ్ళు యెహోవా నీ చిత్త ప్రకారముగా నీవే దీన్ని చేసితివని లయము చేయకుందుగా. కానీ వారు దేవుణ్ణి యాక్సెప్ట్ చేశారు. అక్కడ ఈ విద్వాంసులు కూడా దేవుని యొక్క రక్షణ వాళ్ళు ఏం చేశారు, పొందుకున్నారు. నీ మంచితనం వల్ల దేవుడిని బలమైన సాధనంగా వాడుకుంటాడు. ఇదిగో దావీదు పూర్ణమైనటువంటి జాగ్రత్తలు తీసుకునే, విశ్వాసాన్ని పెంచుకుంటూనే, ఇదిగో సౌలు దగ్గర నుంచి తరం పడుతూనే, ఇదిగో శ్రమల కొలువులో వెళ్తూనే అక్కడ అరివీర భయంకరుల నుండి వందల మంది సైన్యాన్ని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపరిచాడు. దేవుని స్తోత్రం చెప్పడం. ప్రార్థనాపూర్వకముగా ప్రార్థనలో దావీదు ఎదగటమే కాకుండా దావీదుతో దగ్గరికి వచ్చిన అప్పులు కానీ అవిశ్వాసులు కానీ ఇది కుటుంబంలో సంసారంలో ఫెయిల్ అయిన వాళ్ళు అందరూ. దే వర్ ఫెయిల్డ్ ఇన్ ద ఫ్యామిలీ లైఫ్. ఫ్యామిలీ సంసార జీవితంలో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, అప్పులు పాలైన వారు, ఇది దేనికి పనికిరానటువంటి వారందరూ కూడా ఇదిగో దావీదుతో చేరి అరివీర భయంకరులుగా వారు మారిపోయి దావీదుకి రైట్ హ్యాండ్గా లెఫ్ట్ హ్యాండ్గా వాళ్ళు సామ్రాజ్యాల్ని జయించేంత గొప్పవారుగా ఆయన తయారు చేసుకున్నాడు. అది గొప్ప విషయం కాదా? నువ్వు శ్రమల్లో వెళ్తున్నప్పుడు ఒక సైన్యాన్ని తయారు చేశాడు. నీకు శ్రమలు వచ్చినాయంటే, ఇబ్బందులు వచ్చినాయంటే ఒక సైన్యాన్ని తయారు చేయబోతున్నావు, నువ్వు అర్థం చేసుకోవాలి. ఎప్పుడది నీవు సద్గుణముతో ఉండాలి. ఎప్పుడు కూడా ఈ సద్గుణం ద్వారా ఉన్నప్పుడు నీలో దైవ జ్ఞానం వచ్చినప్పుడు ఆ దైవ జ్ఞానాన్ని ప్రతినిత్యం కూడా పెంచుకోవాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగియుట జ్ఞానమునకు మూలమంటే ప్రతినిత్యం కూడా ప్రార్థన, దేవుని వాక్యము, దేవుని ధ్యానము, దేవుని సన్నిధి. ఇదిగో టెంప్టేషన్ వచ్చినా కానీ దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి వాక్యం ఏమి చెప్తుందో వాక్యానుసారముగా వెళ్ళటమే కానీ ఎక్కడ కూడా సైతాన్ చెప్పింది, లోకం చెప్పింది, అయ్యగారు చెప్పాడు, మామయ్య చెప్పాడు, బామయ్య చెప్పి ఇవన్నీ ఎంత అవతల పడే. నీకు దేవుడు ఏం చెప్పాడు అది నువ్వు వినాలి. నాతో మాట్లాడలేదు అయ్యగారు ఇప్పుడు, అసలు ముందు పోయి దేవుడు కూర్చుంటేగా దేవుడు నీతో మాట్లాడటానికి, దేవుడు నేను కలవాలని దేవుడి దగ్గర వెళ్ళాలి, దేవుడి దగ్గర రావడం నువ్వు తగ్గించుకోవాలి. నేను తగ్గించుకోవడమే కాకుండా ప్రార్థనాపూర్వక సిద్ధపడి దేవుడిని అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించాలి. అబ్రహాము చెప్పాను, ఇస్సాకుని ఎక్కువగా ప్రేమించాడు. నీవు ప్రేమించి ఇస్సాకుని తీసుకొని రామనగానే మారిపోయింది. యాకోబు ఇదిగో తల్లి యొక్క ప్రేరేపణ ద్వారా ఆశీర్వాదాలు పొందుకున్నాడు. తల్లి ఆశీర్వాదాలు పొందుకోవడం అనేది తల్లి చిత్తం ద్వారా దేవుని ప్రణాళిక అయితే అయి ఉండొచ్చావు. కానీ యాకోబులో కూడా సద్గుణాలు ఎన్నో ఉన్నాయి. అమ్మాయి తప్పమ్మా, నువ్వు చెప్పేది కరెక్ట్ కాదు, ఇది అన్నకు రావాల్సింది నాకు తీసుకోమంటావేంటి? దేవుడు ఊరుకోడు, దేవుని చిత్తం కాదేమో, నువ్వు ఊరుకరా, బయలుదేరు. యాకోబు తరమబడ్డాడు, శ్రమల ద్వారా తరమబడ్డాడు. అదే ప్రతి క్షణం భయంగా ఒక ఉచ్చులో నుంచి ఇంకొక ఉచ్చులోకి పడ్డాడు. ఏసేవ తరిమాడు, ఏసేవ దూరం అందనంత దూరం పోయి లాభాన్ని దగ్గర పడ్డాడు. నీకు నా జీవితం సుఖమయంగా ఉందనుకుంటే ఏసేవ లాభాన్ని ఏం చేశాడు, పేడ ఇవన్నీ ఎత్తించి ఓ పాలేరుగా మార్చి గొర్రెలేంటి ఆవులేంటి వీటికన్నిటికీ జీతగాండాలు చేసి నానా రకాల పనులు చేయించుంటాడు. కాళ్ళు కూడా పట్టించుకునే ఉంటాడు. అది అయ్యా అబ్బా అల్లుడు రాయా కాళ్ళు వస్తాయా కసి ఏంటి, ఇది బాగా డెవలప్ అయిపోతున్నాడు. ఏం మామయ్య నీకు పిల్లొద్దా, మరి కాళ్ళు వస్తా నానా తెప్పలు పెట్టుంటాడు. అయినా కానీ ఎక్కడ కూడా యాకోబు ఆ మంచితనాన్ని పెట్టుకోలేదు. ఒక ఉచ్చు ఇంకొక ఉచ్చు శ్రమలో కొలిమి లాభాన్ని కొట్టే కూడా ఇంకా అభివృద్ధి చెందుతూ ఉండి ఇక మంది మార్పులతో బయలుదేరడం ఇంకొక పెద్ద ఉచ్చు పడతా ఉంది. ఏంటది
ఏశావు తరుగుతున్నాడు. ఇక తెలిసిపోయింది ఏశావుకి, అరే వాడు మంది మార్పులతో బాగా అభివృద్ధి చెంది వస్తున్నాడు అనగానే ఏశావు హృదయం ఇంకా రెండంతలుగా అసలే బగ్గును మండుతూ ఉంటే దాన్ని ఏం చేశాడు, ఇంకో 4-5 లీటర్లు పెట్రోలు పోసి ఇంకెంత పరిచయం అట్లా ఇంకో 400-500 మంది తీసుకున్నాడు. మంచి మెరికల్ లాంటిది ఎవరై అది కనపడితే చంపేంటిరా, ఇక రెండో మాట మాట్లాడుదని చెప్పి తరుముతూ వస్తూ ఉంటే భయంకరమైన భయంతో అంత పెద్ద ముచ్చులో నుంచి కూడా ఎబ్బేకి రేవు దాటిన తర్వాత దేవుని దగ్గర పెనుగులాడాడు. దేవుడు యాకోబు పెనుగులాట అంటే దావీదు కొన్ని సంవత్సరాల పాటు ప్రార్థించినటువంటి యొక్క శ్రమానుభవం అంతా కూడా యాకోబు ఒక్క నైట్లో దేవునితో పోరాడు. అక్కడ చాలా సింపుల్గా రాయబడింది, కానీ యాకోబు దేవునితో రాత్రి అంతా పెనుగులాటం అంటే సామాన్యమైన విషయం కాదు. దట్ కెన్ బి క్లారిఫైడ్ లైక్ దిస్. ఎట్లా ఈ విధంగా మనం పోల్చుకోవచ్చు. ఇది యేసుక్రీస్తు యెరూషలేములో నుండి గొల్గొతా పర్వతం మీదకి ఎంత శ్రమానుభవంతో వెళ్ళాడో, ఎంత కష్టపడ్డాడో, ఎంత చెమట రక్తంగా మారిందో, ఎంతగా హింసించబడ్డాడో, దూషించబడ్డాడో. యాకోబు ఒక నైట్లోనే ఇదిగో మరి దేవునితో పెరిగినాడు. అబ్రహాము ఇస్సాకుని 15 సంవత్సరాల వ్యక్తిని తీసుకొని, పిల్లవాడిని తీసుకొని మరి ఆ పర్వతాల మీదకి కష్టపడి చెమట ఎంత ప్రయాసపడుతూ ఎక్కుతున్నాడు. ఆ ప్రయాసలోంచే మనందరికి కావాల్సిన దీవెనలు, మనందరికి కావాల్సిన ఆశీర్వాదములు. ఇదిగోనయ్యా నేను ఇశ్రాయేలులకు దేవుడిగా ఉంటానయ్యా. మనందరం కూడా ఇశ్రాయేలుమే. ఈరోజు మనందరికీ కూడా దేవుడు అయ్యాడు. యెహోవా దేవుడు ద్వారా అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం ద్వారా అబ్రహాము భూమి మీద సమస్తమైన జనములకు తండ్రి. కానీ శ్రమల అనుభవంలో నుంచి కూడా నీ యొక్క సద్గుణాలను మెయింటైన్ చేస్తూ దైవ జ్ఞానంతో నువ్వు గమనించుకుంటూ వెళ్ళినప్పుడు ఆ రూట్ మ్యాప్ నీకు కనపడతా ఉంటుంది. ఈ దైవ జ్ఞానం నీలో వచ్చే కొద్ది ఈ శ్రమలు, కష్టాలు, నష్టాలు, సుడిగుండాలు కనపడతాయి అనుకుంటాం. కానీ ఈ దైవ జ్ఞానం నీలో మొలుస్తున్న కొద్దీ అంటే ముందు విశ్వాసం తగు జాగ్రత్తలతో ప్రార్థన, భక్తి చూపించాలి. విశ్వాసం, సద్గుణాలు. ఈ సద్గుణాలు శ్రమ అనుభవించు కనపడతా ఉంటే వస్తూ ఉంటాయి, వెళ్తా ఇబ్బంది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అది ఈ శ్రమ ఇంకా పెరుగుతూ ఉంటాయి. పెరుగుతూ వెళ్తుండగా దైవ జ్ఞానం నీలో ఎంటర్ అవుతున్నప్పుడు ఆ శ్రమల్లో కూడా నీకు నీ భవిష్యత్తుకైనా రూట్ మ్యాప్ చూపిస్తూ ఉంటాడు. ఆ రూట్ మ్యాప్ కనబడిందంటే ఇంకా నువ్వు ఎంత దూరమైన శ్రమలో శ్రమలు సహించిన వాడు ధన్యుడు. నీకు ఎలాంటి శ్రమలు వస్తున్నాయో ఆ శ్రమలను సహించే గుణాన్ని దేవుడు ఇస్తాడు. పౌలు గారికి జీవితం అంతా శ్రమ ఉంచాడు. అయ్యా నాలో ఉన్న ఈ ముళ్ళును తీసే ప్రభు. పౌలు అది నీకుండుట లేక మళ్ళీ దారిపోతాడేమో. ఆ ముళ్ళు ఉండగాబట్టే 3 సంవత్సరాలు దివారాత్రములు. అలాగే మరి ఆ యొక్క విషపు పాములు కలిసిన ఏం కాలేదు. అద్భుతాలు చేసి విధ్వంసం జరుగుతున్న చుట్టుపక్కలంతా కూడా దేవుడికి మహిమకరంగా మారిపోయాడు. ఎప్పుడు జరుగుతుందంటే దైవ జ్ఞానం నీలో మొలవాలంటే నీవు ఈ యొక్క సద్గుణాన్ని కంటిన్యూ చేయాలి. ఎప్పుడు శ్రమలలో నుంచి, టెంప్టేషన్స్లో నుంచి. ఎంత శ్రమలు వస్తాయో, ఎంత బాధలు వస్తాయో, దేవుని కోసం ఎంతగా నలిగిపోతూ ఉంటావో, అయినప్పటికీ కూడా నీవు ఆ మంచితనాన్నే దున్నువానికి తన వీపును అప్పగించాడు. ఉమ్ము వేయవాడిని తన ముఖమాను ఎక్కడ దాచుకున్నాడు? దాచుకోవడం అంటే ఏం దొరికానని నన్ను ఇబ్బంది పెడుతున్నావు కదా, నాకు కూడా టైం వస్తుంది. తొందరపడుతున్నామేమో, టైం వచ్చినప్పుడు చెప్పి మీ అందరి సంగతిని లోపల రాసుకోవట్లేదు. అది ఎవరు రాస్తున్నారు? దేవుడు రాస్తున్నాడు. నీవు మంచితనంతో వారిని క్షమిస్తూ ఈ శ్రమానుభవం నుంచి, శ్రమలు, బాధలు, నిందలు అన్నీ వెళ్తుండగా దేవుడు రాస్తుంటాడు. ఈమె నా కోసం మంచి లక్షణాలు మెయింటైన్ చేస్తుంటే పలానామె ఈమె గురించి అసహ్యంగా మాట్లాడింది, పలానా ఈమె గురించి గేలి చేసింది, పలానోడు ఇదిగా ఆమెను తన్నాడు, ఇంకో దెబ్బేసాడు, ఆ పిల్లని ఇట్లా అన్నాడు, అట్లా అన్నాడు. ఇవన్నీ ఆయన నోట్ చేసుకొని ప్రతివాని జీతము స్టార్ట్ చేస్తాడు. ఇక నీలో దైవ జ్ఞానం మొదలైన నీ రూట్ మ్యాప్ వచ్చిన తర్వాత వాళ్ళందరినీ తన్నుకుంటా తీసుకొచ్చి, నెట్టుకుంటా తీసుకొచ్చి ఎక్కడ పడేస్తాడు? ఎక్కడ? నీ ముందర పడేస్తాడు తీసుకొచ్చి. వాళ్ళందరూ చూస్తూ ఉండగా దేవుడు నిన్ను పైకి లేపు. నిన్ను దూషించిన వారే, నిన్ను హింసించిన వారే, ఇదిగో నిన్ను అన్ని రకాలుగా అపవిత్రపరిచిన వారే, నిన్ను రకాలుగా గేలి చేసిన వారే నీ చేతి సహాయం ద్వారా వాళ్ళు నిలబడి నీ సహాయం కోసం ఎదురుచే పరిస్థితి దేవుడు కలిగించే గొప్ప దేవుడు మనకు ఉన్నాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మరియమ్మ గారు చెప్పింది, ఆయన తెలుసు. నీకు చెప్పేదమ్మా, నీ గర్భం నుంచి యేసుక్రీస్తు వారు వస్తున్నారు. ఆమె ఇది నాకు ఎలాగూ జరుగును.
అయ్యో, పరిశుద్ధాత్మ దేవుని నా గర్భంలో తీసుకొచ్చే అంత పవిత్రత నాలో ఉందా, ఇది ఎలాగ జరుగుతుందని చెప్పి వచ్చే శ్రమలో, బాధలో ఎన్ని వచ్చినాయి ఆమె బాధలు. నిండు చూరాలు ఆమె అదిగో ఆ గాడిద మీద ఎక్కి కొండల్లో గుట్లో ఎవరికన్నా అసలు జరుగుతా. ఆగితే ఆగాడు అనుకుందాం, ఎవరు దొరుకుతున్నారు పక్క నుండి? హేరోదు జనాన్ని పంపించాడు. 2 సంవత్సరాల లోపల గర్భంలో లేపే, పుట్టినోళ్ళే కాదు గర్భంగా ఉన్నా కానీ చంపేసి రిమూవ్ దెమ్, మంత్స్ బేబీ. ఇదిగో ఆమె ఆగితే తరుగుతున్నాడు హేరోదు. పట్లో పిల్లలు కదలకూడదు, జాగ్రత్తగా పెట్టాల. ఆ గాడిద మీద గుట్టల్లో రాత్రుల్లో మరి మామూలు ప్రయాస మౌనముగా భరించుకుంటా వెళ్తుంది ఆమె. కష్టాలు పడింది, తిన్నారో తినలేదో. ఆ శ్రమలో రాత్రిపూట మనకంటే రోడ్లు ఉండే అప్పుడేం ఊహించుకోండి. ఆ మట్టి గుట్టల్లో రాళ్ళలో రప్పల్లో గాడిని తీసుకుని రాత్రిపూట, ఎందుకంటే ప్రాణభయం వెనక తరుగుతున్నారు. ఈ పరిస్థితుల్లో సత్రం దగ్గర కూడా స్థలం లేకపోతే అది పశువుల పాక ఆమె అన్నట్టు చూసి ఉండదు, అంత భయంకరంగా దుమ్ము కొట్టిపోయి ఉంది. ఆ పశువుల పక్షి తప్పును శుభ్రం చేసే పరిస్థితి కూడా ఇది. ఎప్పుడూ మనుషులు ఉపయోగించకుండా కొన్ని సంవత్సరాల పాటు బూజుతో నింపబడి ఆ పశువుల పాక. ఆమె అక్కడ ప్రసవించి ఏందయ్యా నా పరిస్థితి, పిల్లాడు జనం వల్ల ఎవరోదంట, ఏంటి గందరగోళం ఉంది అనుకుంటూ ఉండగా ఎవరు వచ్చారు అక్కడికి? ఎవరు వచ్చారు? ఎట్లా వచ్చారు వాళ్ళు? ఎట్లా? ఒంటెల మీద రాజవస్త్రమును ధరించుకొని, తలపాగాలు ధరించి, బంగారం అంతా కూడా మెడలో వేసుకొని, జ్ఞానులు ప్రపంచ ప్రఖ్యాతిగా జ్ఞానులు అది ఆయన పాదాల దగ్గర. మరియమ్మ గారి విశ్వాసము ఏమిటా విశ్వాసం? నాలోంచి ముల్లోకాల మెస్సయ్య వస్తున్నాడు. సద్గుణం మెయింటైన్ చేస్తున్నప్పుడు శ్రమలు వచ్చేసినాయి. ఈ శ్రమానుభవం నుంచి బాధలు పడుతూ వెళ్తుంది, కష్టాలు భయంకరము. అయ్యో ఏమిటిది అంత అయోమయంగా ఉంది, అసలు నిజంగా దేవుడు మెస్సయ్య రాజకుమారుడేనా, ముల్లోకాల మెస్సయ్య నాకేం అర్థం కావట్లేదు, జనం ఏమనుకుంటారో, ఎన్నో రకాల ఆందోళనలు అన్నిటినీ కూడా ఆమె జయించి విశ్వాసముతో తను కలిగిన అనుభవంలోంచి ఆమె మౌనముగా వెళ్తూ యేసుక్రీస్తు వారిని ప్రసవించిన కొద్ది గంటల్లోనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జ్ఞానులు రావటమే కాదు, వాళ్ళ తలలో వారి ముందు మోకరిల్లినాయి. యేసుక్రీస్తు వారు మరియమ్మ గారి పొత్తిలో ఉన్నారు అనుకుంటే, ఆమె కూర్చొని ఉందనుకుంటే వాళ్ళు ఎక్కడ మోకరించేది గురించి వారి తలలో మరియమ్మ గారికి ఎదురుగా, యేసుక్రీస్తు వారి పాదాలకు ఎదురుగా నేలను తాకినవి. జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రఖ్యాతి గ్రహించిన ప్రపంచ లోక జ్ఞానం అంతా కూడా యేసుక్రీస్తు వారి పాదాల దగ్గర మోకరిల్లింది. అద్భుతం అది, ఒక మొదటి అద్భుతం అది. మరియమ్మ కలిసిన అద్భుతం. మొట్టమొదటి శ్రమలు అయిపోయింది. ఇక ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు భూమి మీద ఉద్భవించాడో ఆమె శ్రమలు సమాప్తం అయిపోయింది. యేసుక్రీస్తు వారు భూమి మీద ఇప్పుడు మరుక్షమే ప్రపంచ ప్రఖ్యాతి జ్ఞానులు, ఆకాశం ప్రకాశవంతమైన నక్షత్రం కాంతి, అది ఆమె ముందు యేసుక్రీస్తు మోకరి దగ్గర నుంచి బగినైంది. ఆమె ఏనాడు కూడా గర్వించినట్టు కానీ, నా యేసయ్య నా కుమారుడు అంటాం కానీ, పెత్తనం చేయటం కానీ ఆమె ఎక్కడ కూడా చూపించాడు. ఒకే ఒక చోట ఆమె తన పరిధిని దాటింది. కానా పెండి విందులో నా సమయం రాకపోయినా, అమ్మ నా సమయం కాదన్నా కానీ ఆయన చెప్పినది మీరు చేయండి, అయినా కానీ ఆయన గౌరవించాడు. దేవ స్తోత్రం చెప్పిన హల్లెలూయా. కాబట్టి మనము ప్రార్థన చేస్తున్నాం, విశ్వాసంలో ఉంటున్నాం, మన భక్తి పరులమే, నీతిమంతులమే, విశ్వాసులమే, అబ్బో మనకు అసలు తిరుగులేదు అనుకుంటున్నాం. కానీ ఒకసారి ఇప్పుడు గమనించుకుంటారని ఈ సిచ్యువేషన్లో నువ్వు ఎలాంటి విశ్వాసంతో ఉన్నావు, ఎలాంటి ఆ యొక్క సద్గుణాలతో నువ్వు వెళ్తున్నావు, ఎలాంటి శ్రమానుభవం నుంచి నువ్వు వెళ్తున్నావు, ఈ శ్రమానుభవం నుంచి నీకు రూట్ మ్యాప్ కనపడుతుందా, దేవుని యొక్క జ్ఞానంతో ఇదిగో నీ డెస్టినేషన్ కనపడుతూ ఉందా, దేవుడు నీతో మాట్లాడుతున్నా భయపడకమ్మా, ఇదిగో నీకోసం నేను బలమైన కార్యం జరిగించబోతున్న ప్రాఫిటిక్ మెసేజ్ నీకు రెవల్యూషన్స్ వర్డ్స్ నీకు వస్తున్నాయా, ఆలోచించి ప్రియ సహోదరి సహోదరుడా. అది అలాంటి అనుభవాలను మనం వెళ్ళడానికి ప్రయత్నము చేయాలి. వదిలిపెట్టే దేవుడు కాదు. నువ్వు ఎప్పుడైతే శ్రమలు ఎదురవుతున్నాయో అప్పుడు దేవుడు నీ ప్రక్కనే ఉన్నట్టు లెక్క గుర్తుపెట్టుకోవాలి పాయింట్. ఇదిగో యోనా తర్షీషు వాడు ఎక్కిన దగ్గర నుంచి ఎవరు బయలుదేరి ఆయనతో పాటు దేవుడే ఉన్నాడు. ఎప్పుడు దాకా ఉన్నాడు? ఇదిగో తుఫాను తగిన కాడ నుంచి, అదిగో యొక్క చేపలో ఉన్న కాడ నుంచి, నినవే పట్టణం దూకి ఊదినప్పటి నుంచి ఆయన బయటపడేసింది. అక్కడ నినవే పట్టణంలోకి పోయాడు, ప్రకటించాడు. మళ్ళీ వచ్చి చెట్టు కింద కూర్చుంటే ఆ సొర చెట్టు లాగటం, నిద్ర ఆయన నీడలాగా రావటం, మళ్ళీ అది ఎండిపోవటం, ఆయన అక్కడి నుంచి బయలుదేరిపోయేంత కూడా యెహోవా దేవుడు యోనా పక్కనే. కానీ మనం ఏమంటాం తెలుసా?
దేవుడు ఏం చేయమంటావు అమ్మా, నా కష్టాలు, నా బాధలు, ఎంత ఇబ్బంది పడుతున్నాను ఈ శ్రమలకి, దేవుడిని అసలు కరుణించట్లేదమ్మా. నువ్వు శ్రమానుభవంలో వెళ్తున్నప్పుడు సైతాన్ శోధించింది, సైతాన్ ఈ శ్రమలు ఏంది, బాధ ఏంది, ఎప్పుడో నేనేదో తప్పు చేశాను నేను అనుకుని నువ్వు బాధపడుతున్నావు. కానీ దేవుడు దగ్గరుండి నిన్న పుటము వేస్తున్నాడు. బంగారం పుటం వేసాడు, బంగారం పొయ్యిలో పడేసి వెళ్ళిపోతాడా? ఆలోచించండి. పుటం వేసేవాడు బంగారం తీసుకుని పొయ్యిలో పడేసి అదే ప్యూర్ అవుతుందని వెళ్ళిపోతాడా? దాన్ని ఒక పాత్రలో తీసుకుంటాడు, అగ్నిలో పెడతాడు, అది బాగా కాలుతుంది, పాకంలాగా వచ్చింది, దాంట్లో మస్ట్ అంతా పక్క దొరుకుతుంది, దాంట్లో పక్కకు తిప్పుతా ఆ ప్యూర్ గోల్డ్ అంతా పక్క వచ్చేట్టుగా అక్కడ స్వర్ణకారుడు దగ్గర కూర్చొని పుట్టుకు వేస్తాడు. కాబట్టి నీకు శ్రమానుభవంలో నుంచి వెళ్తున్నావు అంటే అర్థం నీ దేవుడు నీకు ట్రైనింగ్ ఇస్తూ నీతో పాటే నడుస్తున్నాడు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి భక్తి చేస్తే తలకిందులైపోతుంది. నువ్వు అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను అత్యధికమంది చేసే దేవుని స్తోత్రం చెప్పరాదు. కాబట్టి ఈ యొక్క వాక్యాలు మనం గమనించినప్పుడు, అందుకే గలతీ పత్రిక కూడా 5:22 కూడా ఏం రాయబడిందంటే ఆత్మఫలములు ఏమనగా, చదవండి, ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. దేవస్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇందులో ఇవన్నీ ఉండేగా. ఎక్కడుంది? విశ్వాసం ఉన్నదిగా వచ్చింది, విశ్వాసం 7వదిగా వచ్చింది. దేవస్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కానీ అక్కడ నుంచి చూస్తే మొదట విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం ఉంటా అసాధ్యం. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా భక్తిని చేయాలి. ఇంక మంచితనం అంటే ఒకటే, నీవు ఒక వ్యక్తికి సహాయం బిగించేసిన తర్వాత అతను ఆ సహాయం పొందుకొని ఆ శ్రమల్లోంచి బయటకు వచ్చేంత వరకు నువ్వు అక్కడ నీ కలుసుకు వారి మీదే ఉండాలి. పని మీద వచ్చావు, కొంచెం ఇబ్బందిగా ఉంది, ఎంతగా ఇదిగో 200 తీసుకోపో గనపడబాకు అంటాం. అది కాదు, ఆ సమస్యలోంచి అతను బయటకు వచ్చేంత వరకు నువ్వు, ఎందుకంటే దేవుడు నిన్ను ఒక ప్రవక్తగా, ఒక సహాయకుడిగా అతనికి ఏర్పాటు చేసాడు. అతను కష్టాల కొలిలో ఉన్నాడు, శ్రమానుభవంలో, శ్రమల బాధలో ఉన్నాడు. దేవుడు నిన్ను అతనికి రక్షకుడిగా పెట్టాడు. ప్రభువా, ఇతను నన్ను సహాయం అడుగుతున్నాడు, నా దగ్గర అంత లేదయ్యా, నేను ఇస్తే నేను ఇబ్బంది పడతాను, అయినా నేను మా నాన్న పడుకోవాలి, నేను ప్రయత్నం చేస్తున్నానని నువ్వు కొద్ది సహాయం చేస్తుంటే దేవుడు ఏం చేస్తాడు? నీకు ఆ శక్తిని ఇచ్చుకుంటూ వస్తాడు. అదే రూట్ మ్యాప్ అంటే నీకు అది తెలిసిపోద్ది. నువ్వు నీ శ్రమానుభవంలో ఇతరులు కష్టపడి ఇతరులు దేవుని నామం పెట్ట సహాయం చేసే పరిస్థితి కావచ్చు, వాక్యం చెప్పడం కావచ్చు, ప్రార్థన కావచ్చు, ఏదైనా సరే నువ్వు ఆపరేట్ చేసుకుంటూ ఇబ్బంది పడుతున్నావు. అయ్యో నాకు ఇబ్బందిగా ఉంది, వాళ్ళకి నా పరిస్థితి ఏమొద్దు, సర్దుకుంటాం కొంచెంగా. ఆ సర్దే క్రమంలో ప్రార్థనాపూర్వకంగా వెళ్తుంటూ ప్రార్థన ఎక్కువగా చేస్తున్నప్పుడు నీకు దేవుడు రూట్ మ్యాప్ ఇస్తాడు. ఇదిగో అమ్మా, ఈ విధంగా నువ్వు జయించగలుగుతావు, ఏ విధంగా సహాయం చేయగలుగుతావు, నీకు రావాల్సిన వస్తున్నప్పుడు విశ్వాసాన్ని ఆపరేట్ చేస్తున్నప్పుడు ఎక్కడెక్కడ పెండింగ్లో ఉన్నాయి కూడా నీకు పరిగెత్తకుండా తరుముకుంటూ వస్తాయని దగ్గర. అదే దేవుడు నీకు ఇచ్చిన గొప్ప సార్థకత. నిన్ను డెలివరీగా పెట్టాడు కుటుంబానికి. ఏంటి ఇది నాది అయిపోతుందా? లేవు అనేస్తాం మనం ముందే. దేవుని కార్యం నీ ద్వారా జరిగిస్తాను, నీవే అడ్డుపడుతూ ఉన్నావు. సహాయం చేయగలిగింది కూడా నీవు నీ గుప్పిలు ఇవ్వకపోతే దేవుడు నిన్ను కష్టాల గురిలోంచి, అదిగో నినవే పట్టణస్తులందరికీ కూడా యోనాను ప్రవక్తగా పెట్టినట్లుగా 1,20,000 మంది ప్రజలు రక్షించబడ్డారు. ఒక యోనా పోయి చెప్పిన దాన్ని బట్టి నీ ద్వారా 2-3 కుటుంబాలన్నా దేవుళ్ళకి రావాలి. నువ్వు ఆమె చెప్పాలమ్మా, నా దగ్గర ఎంత పరిస్థితుల్లో నా దగ్గరికి వచ్చావు తెలుసా, నాకు ఇంత ఇబ్బందుల్లో ఉంది, అయినా నీ కోసం ఇదిగో కొద్దిగా ఇస్తున్నానని ఆమె గ్రహించగలిగినట్టుగా నీ యొక్క సాక్ష్యాన్ని చెప్పాలి. మా డబ్బులు తెచ్చాను, మా పిల్లల కోసం అప్పులు తెచ్చుకోవడానికి తెచ్చాను, అప్పులు తెచ్చుకోవడానికి ఇది కొద్ది దేవుడు రాసి దాన్ని బట్టి ఇట్లా అయినా నీకు సహాయం చేస్తుంది. వాక్యము విశ్వాసంతో రంగరించినటువంటి సాక్ష్యం ద్వారా నేను ఆమెకు సహాయం చేసినప్పుడు ఆమె హృదయంలో సహాయం పొందటమే కాకుండా వాక్యంలో ప్రార్థనలో కూడా తరిపిదవ్వాలి. అంటే అవసరం ఆమె కూర్చోబెట్టి ప్రార్థన కూడా నువ్వు చేయాలి. దావీదు ఏం చేశాడు? దుప్పటి ముసుగేసుకొని ఆ గుహలోకి వచ్చి ఏడుస్తా కూర్చున్నాడా? తన చుట్టుపక్కల అందరూ వచ్చారుగా,
మరి మనుషులు కాదు మాటలకు వస్తాయి అంటారు, ఈడి కళ్ళు ఆయన కళ్ళు చూసుకుంటా కూర్చున్నారా? కాదు, ప్రార్థన చూస్తారు. తల మీద ముసుగులేమి నేర్పాడు, దేవుని ఎలా ప్రార్థించాలో నేర్పాడు, ఎలా పోరాటం చేయాలో చెప్పి లోకపరంగా దేవుని పరంగా దేవుడు అద్భుతమైన ట్రైనింగ్ను తనతో పాటు తన దగ్గర ఉన్న అనుచరులందరూ కూడా ఇచ్చి, సింహపు గుండె వంటి గుండె కలిగిన వారు సైతము దావీదు పేరు చెబితే భీతిల్లెదరని రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో. సింహపు గుండె వంటి గుండె కలిగిన వారు సైతము దావీదు పేరు వింటే భీతిల్లెదరు. అలాంటి అరివీర భయంకరంటే మరి ప్రార్థనలోనూ విశ్వాసంలో కూడా అద్భుతంగా తయారు చేశారు. ఈ సమానుభవం నుంచి అబ్బాయి నేను సాయం చేసేగా, మీరు ప్రార్థన చేయండి, నా కోసం కూడా ప్రార్థన చేయండి, నేను నీకు అభివృద్ధితో మీ కూడా చాలా సాయం చేస్తానయ్యా అంటే నువ్వేమో శ్రమానుభవాలు రావు, నీకు మాత్రం అన్నీ నీ బ్యాంకుల్లో స్టోర్ అవుతూ ఉండాలి, నువ్వు మాత్రం ఇతరులకే సాయం చేస్తుంటారు, వాళ్ళు మాత్రం కష్టపడాలి. ఇది కుదరనే దావీదు ముందు బయలుదేరారు. దావీదు ముందు ఉండాలి, లీడర్ ముందు ఉండాలి. దేవుని స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. ఆ విధంగా మనము మన యొక్క విశ్వాసాన్ని ఆపరేట్ చేస్తూ సద్గుణాన్ని ఏ టైంలో కూడా మనము విడనాడకూడదు. ఏమమ్మా నన్ను సరిపోమంటున్నావు, మేలు అనుభవించతగును కానీ కీడు అనుభవించ తగదా, నాకు దేవుడు ఏంటి అన్యాయమో. కాబట్టి అలాంటి ఆపరేట్ మనం విశ్వాసాన్ని అలా మనం పెంపొందించుకుంటూ సద్గుణం అనేది మనలో మంచితనం కావచ్చు, మనలో జాలి కావచ్చు, కరుణ కావచ్చు, ప్రేమ కావచ్చు. డబ్బులు ఎక్కువ ఉంటే లేదా నీకు సాయం చేసిన వాళ్ళకే కాదు, నిన్ను దూషించిన వారు నీ దగ్గరికి వచ్చారంటే అర్థమైంది, నిన్ను తిట్టారు, నిన్ను హింసించారు, నిన్ను గేలు చేశారు, నిన్ను అవమానించారు, వారికి ఆ పరిస్థితిని కలుగు చేసి నీ ముందుకు వచ్చి నుంచోబెట్టింది ఎవరు? ఇప్పుడు కనిపించాను నేను, నీ సొంత కథ సైతాన్ అనిపించింది, నీకు సైతానా ఏం చేయమంటావు, దూరు ఇప్పుడు నాలో దూరు. ఏంటమ్మా ఇప్పుడు కనపడ్డాను నీకు, నన్ను నిన్నేసి మాట్లాడినావు నువ్వు అని చెప్పి సైతాన్ వేసిందంటే నిన్ను ఎక్కడ నుంచి స్టార్ట్ చేసావో అక్కడ దాకా తీసుకెళ్ళాడు వదిలిపెట్టి, అమ్మా థ్యాంక్ యూ, నువ్వు 15 సంవత్సరాల నుంచి కష్టపడ్డ భక్తి భావం అంతా కూడా కరెక్ట్గా దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం పొందిన టైంలో నాకు అవకాశం ఇచ్చావు, ఇప్పుడు ఏం చేశాను నేను మళ్ళీ అది మళ్ళీ అక్కడే. అంటే వీళ్ళలో కూడా సైతానికి కూడా కొన్ని గ్రేడ్స్ ఉంటాయి, వాడు చిన్నవాడు ఒకటి ఉంటాడు, పెద్దవాడు అట్లా. అరే మళ్ళీ నీకు అప్పగిస్తున్నాను రా, నువ్వు 15 సంవత్సరం ముందు ఆమె దగ్గర నుంచి స్టార్ట్ చేసావు కదా, ఆమెను తీసుకో మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ చేయించు అని విశ్వాసం ఏం చేస్తుంటే అందరినీ కిందకి నెట్టేస్తాం. నీ దగ్గరకు నీ శత్రువులు నీ ఎదురు వచ్చిన బట్టి చేయి చాచారంటే అర్థం ఏంటంటే దేవుడు నీకు వారిని అప్పగించాడు. అప్పుడు నువ్వేం చేయాలి? దేవుని నామం పేరు మీకు శుభం. అమ్మా ఏం కావాలి నీకు తోచింది, అమ్మా ఎంత మంచి మనసు అమ్మా, నన్ను ఇంత అవమానించాక నువ్వు నాకు సహాయం చేస్తున్నావమ్మా, నేనేదో అనుకున్నానమ్మా నువ్వు ఇస్తావో లేదని, నేను నిజంగా నేను చాలా అవమానించానమ్మా, నీకు చాలా చెడ్డగా చెప్పానమ్మా, నన్ను క్షమించము అమ్మా, వదిలేయమ్మా, అంత దేవుడే చూసుకుంది, అంత దేవునికే మహిమ, వెళ్ళిపో, నీకోసం ప్రార్థన చేస్తా, ఒప్పుకుంటారా కూర్చొని నీ సమస్య చూసుకుంటే నేను కూడా ప్రార్థన చేస్తా. దేవుని గుండె దేవుడికి హార్ట్ అటాక్ వచ్చింది. మనం ఇలాంటి భక్తి చేస్తే ఆయన ఉలిక్కి పడతారు, ఆయన గతుక్కుమంటాడు. అపోస్తలులు ఉలిక్కి పడతారు ముందు, ఉరి ఏంటి ఈ రోజుల్లో కూడా మనం చేసిన దాంట్లో ఉన్నారా, వాళ్ళు షాక్ అవుతారు, గిచ్చుకొని చూసుకుంటారు, నిజమేనా మనం చూస్తుంటే అలాంటి విశ్వాసం ఉన్నారా, అలాంటి భక్తి చేసేవాళ్ళు ఉన్నారా? ప్రపంచమే కాదనుకున్నారు, దేవస్వామి లేరని కదా ఉన్నారు, కానీ వాళ్ళు కనపడరు, చెప్పుకోరు వాళ్ళు. పైకి ఏం చెప్తారు అంటే ఇంక అల్టిమేట్, అమ్మా నేను సహాయం చేసినట్టు కూడా ఎవరికి దేవుని ద్వారా వచ్చిందని తెలియదు, ఒక దైవజన్ ద్వారా ఇచ్చారని చెప్పి పేరు మాత్రం చెప్పలేదు. చాలా అత్యున్నతమైన లక్షణం అది. ఆమె చెప్పొద్దో లేదో మనం ఏం చేస్తాం, ముందు 100 మంది చూద్దాం, ఇవి చెప్పొద్దో లేదో నేను సాయం చేశాను, ఇది అంపలనా తెలుసా అయింది, మొన్నే ఇబ్బంది తెచ్చింది, ఏం చేస్తాం తప్పలా ఇచ్చా, ఎవరికి చెప్పాకే మళ్ళా 100 మంది ఎవరికి చెప్పాక అన్నప్పుడు అర్థం ఏంటంటే నువ్వు 100 మందికి చెప్ప తెలుస్తుంది అనమాట. మళ్ళీ ఎవరో చెప్పుద్ది, అబ్బా ఇది చేసామంటే కదా నువ్వు, ఓహో ఆమెకు చెప్పారు కదా ఎవరు చెప్పొద్దని, తిరిగి మన నా దగ్గరికి వచ్చిందంటే ఇవి ప్రాపగారు చేస్తా, నువ్వు కూడా కరెక్ట్గా ఎవరికి చెప్పాలి, అమ్మనికి 100 మందికి. ఇది లోకంలో సైతాన్ చేసే కార్యం. కానీ మనము మంచి కార్యం చేసినప్పుడు మౌనముగా. మోషే కొండ మీద 40 దినాల పాటు యెహోవా దేవుణ్ణి డైరెక్ట్ ముఖాముఖిగా చూశాడు. యాకోబు ఎబ్బేకి రేవు దగ్గర రాత్రి అంతా దేవునితో పెరుగులాడాడు, తేరి చూశాడు దేవుణ్ణి, రాయబడింది అక్కడ. యేసేవుతో అంటున్నాడు, అన్నా
నేను సర్వశక్తులైన దేవుణ్ణి తేరి చూచాను, నేను అయినా బ్రతికాను. యెహోవా దేవుణ్ణి ముఖారంగా చూసినంటే మోషే మౌనంగా ఉంది. ఎక్కడ ఎప్పుడు కూడా నేను సర్వశక్తివంతుడైన దేవుణ్ణి నేను చూచానని ఎక్కడ చెప్పలేదు. అది మంచితనం. తన కోసం తనేది కూడా బాగా వేసుకోవాలి. ఆయన తను కనీసం అడగల దేవుణ్ణి, అయ్యా ఇశ్రాయేలు 12 గోత్రాలు పంచమంటున్నావు, నా కుమారుని సంగతి ఏంటయ్యా, నాకేమో చూడయ్యా, కొద్ది కొసరయ్యా అన్నాడా? ఒకటన్నా ఏమన్నాడా? ఎక్కడ కూడా మోషే కుటుంబానికి కానీ వంశానికి కానీ ఎక్కడ కూడా లేదు, ఛాన్సే లేదు. ఆయనకు తెలిసి పూర్తిగా ఇది 12 గోత్రాల వారికే దేవుని యొక్క వాగ్దానం ప్రకారం. మోషే కూడా వాటిని అసిస్టెంట్ చేసుకుంటూ వచ్చాడు, వాళ్ళు సాయం చేసుకుంటూ వచ్చాడు. కానీ వారికి పాలి భాగస్తులుగా మోషేకి అవకాశము లేదు. యాకోబులో నుంచి వచ్చిన 12 గోత్రముల వారికే మోషేకి పాలిభాగం లేదు. ఫీల్ అయ్యాడా? తన ప్రాణాలు జీవగ్రంథం, తన పేరు జీవగ్రంథం కొట్టే కానీ వీరి గురించి అయా చంపొద్దు, క్షమించదు. మోషే ఎంటర్ అక్కడ ఆయన ఆయన గీతాలు, ఆయనకున్న వాల్యూ మామూలు వాల్యూ మా పరలోకి పోయి చూసినప్పుడు అంత గొప్ప త్యాగం చేశాడు ఆయన. ఏది నీ త్యాగం? ఏది నీ భక్తి? ఏది నీ విశ్వాసము? ఎక్కడ చూపిస్తున్నావు నీలో ఉన్న సద్గుణాన్ని ప్రపంచానికి? ఇవి నువ్వు జాగ్రత్తగా ఆపరేట్ చేయటం స్టార్ట్ చేస్తే మరియమ్మ గారిని ఈరోజు మర్చిపోతాం మనం. మరియమ్మ గారి గురించి ఎంత చెప్పుకుంటున్నాం? శ్రమానుభవంలో కూడా దేవుణ్ణి ఆమె మౌనంగా ఆపరేట్ చేసుకుంటూ పరిస్థితులు తల వచ్చింది. దావీదు అంత కష్టాల్లో కూడా అభిషేకించబడిన సౌలును చంపకుండా తన పరిస్థితిని బట్టి ఏడ్చుకుంటూ దేవుని దగ్గర కన్నీరు విడిచాడే కానీ ఏనాడు కూడా కోపగించినట్టు కానీ దేవుణ్ణి నిందించినట్టు కానీ లేదు. లాజరు, ధనవంతుడు లాజరు విషయంలో కూడా ప్రతినిత్యం తను కలిగిన స్థితిని బట్టి, లేమిని బట్టి, ఆ దురదను బట్టి, ఆ జబ్బును బట్టి కుక్కలు ఆయన పుండ్లు నాకుతూ ఉన్నప్పుడు ప్రతి స్థితిలోనూ లాజరు దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చాడు. అబ్రహాము రొమ్మున ఆయన అనుకున్న డైరెక్ట్గా అబ్రహాము రొమ్మున రాయబడింది. పరలోకంలో కూడా కొన్ని స్టేజెస్ ఉంటాయి. చెప్పారు, స్త్రీలు కలిగినలో యోహాను కంటే గొప్పవాడు లేడు. తర్వాత చెప్పండి. పరలోక రాజ్యంలో అల్పుడుగా ప్రవేశించిన వాడు అతని కంటే గొప్పవాడు. ఇప్పుడు లాజరు గురించి ఏమైనా రాయబడింది? బేద లాజరు గురించి ఎవరు చెప్పారా మాట? యేసయ్య చెప్పాడా? ధనవంతుడు అంటున్నాడా? ధనవంతుడు చెబుతున్నాడు, అయ్యా అబ్రహాము నీ రొమ్మును ఆనుకున్నట్టు లాజరు పంపించయ్యా అంటున్నాడు. ధనవంతుడు కన్నులారా చూశాడేమని, అయ్యా నీ రొమ్మును ఆనుకున్నట్టు లాజరు పంపించయ్యా, చిటికిన నేలలో వచ్చి నా నోట్లో వస్తే నేను తెప్పలుతానయ్యా అని ధనవంతుడు సాక్ష్యం చెప్తున్నాడు. అబ్రహాము రొమ్మున లాజరు ఆనుకుని ఉన్నాడు. ఎన్నో స్టేజెస్ ఉన్నాయి అక్కడ. కాబట్టి నీ స్థితిలో నుంచి నీవు సద్గుణాన్ని ఆపరేట్ చేయడం ప్రారంభించాలి. ఎలా ఆపరేట్ చేస్తామంటే నీకున్న దాంట్లో ఎప్పుడు కూడా ఎవరిని కూడా నీ నోటిని కానీ, నీ తలంపులు కానీ, నీ ఆలోచన కానీ, నీకున్న సమస్త వెల్త్ కానీ, హెల్త్ కానీ అన్నిటినీ కూడా సాధ్యంతో సమాజానికి ఉపయోగపడేట్టు చేస్తూ దేవుని నామం పేరట వారిని ఆ యొక్క ప్రేమలో పెంచాలి. ఏది ఇచ్చాను? నేను ఇచ్చా, గుర్తుపెట్టుకో. ఎవరు ఇచ్చారు? నేను అంటావా? ఇచ్చినప్పుడు ఏం చెప్పాలి? అమ్మా యేసయ్య నామం పేరట ఏదో నాకు ఇచ్చాడమ్మ దేవుడు, యేసయ్య నామం పేరట నీకు కూడా ఇస్తున్నా. నువ్వు బాగున్నావు, నువ్వు కూడా కొంచెం పెద్ద అయితే కొంచెం డబ్బులు వచ్చిన తర్వాత యేసయ్య నామం పేరట నువ్వు కూడా ఇతరులకి నాకు తెచ్చియాలమ్మో, అట్టు పెట్టే నీకు ఇప్పుడు ఏం చేయాలమ్మో నాకు అంటున్నారు కదా. రెండట్టుందేమో అప్పుడెప్పుడో చెప్పిన సామెత ఇది. ఇప్పుడు వడ్డీ రేట్లు పెరిగిపోయినాయిగా. ఇప్పుడు రూపాయి వడ్డీ ఇస్తున్నాడా? 2 రూపాయలు. ఇంతకుముందు పావులో కూడా ఉండేది. పావులో పోయింది, 10 రూపాయలు, రూపాయి పోయింది, 2 రూపాయలు అయిపోయింది. ఇప్పుడు 5, 10, 15, 20 వారం. పాపము పరిపక్వమై మరణాన్ని కంటూ ఉంది. స్థితి మారిపోతాం. భయంకరమైన పరిస్థితులు మనం వస్తూ ఉన్నాం. ఈ సిచ్యువేషన్లో మన ద్వారా అద్భుతాలు జరగాలి. అద్భుతాలు విధ్వంసం జరుగుతూ ఉంటుంది. ఆ అద్భుతాలని విధ్వంసాలే. అద్భుతానికి విధ్వంసం కాకపోతే ఎర్ర సముద్రం పాయజీతం సామాన్యమైందా? అందుకే 4 నెలలు నడిచారు బాణం. తర్వాత ఏం జరిగింది? మహావిధ్వంసం. ఐగుప్తు సైన్యం అంతా ముంచివేయబడింది. ఇశ్రాయేలు దాటం వరకు మనం చెప్పుకుంటాం, కానీ సముద్రం ఎంత కోపంగా ఉందని, వాళ్ళు ఎంత రౌద్రంగా కోపంగా ఇశ్రాయేలు ప్రజలు దూసుకుంటూ వచ్చారు. పళ్ళు నూరుతున్నాడైతే ఎవరు? ఫరో. కనపడి పిల్లలే జనం మొత్తం అయిపోవాలి రా దెబ్బకి. మోసే సంగతి నేను చూసుకుంటా,
మీరేం చేయాలా? ఐగుప్తు నుంచి బాగా సంపాదించుకుని దోచుకొని వస్తున్నారు వీళ్ళందరూ. ఒక్కడు కూడా మిగలడం లేదు. సైన్యం అంతటికి ఆజ్ఞాపించాడు. దొరికిన అందరికి మొత్తం అక్కడ ఏర్లై రక్తం ఏర్లై పారాలరా అని కోపంతో రౌద్రంతో వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటా, పురమాయించుకుంటా, ప్రోత్సహించుకుంటా, తరుముకుంటా వస్తుంటే ఆ కోపం అంతా కూడా సముద్రానికి అప్పగించాడు. సముద్రమా, అందుకంటాడు యోనాతో చెప్పాడుగా, సముద్రమునకును భూమికిని సృష్టికర్త ఆయన. సముద్రానికి ఆదేశించాడు, సముద్రమా రక్తం కనపడకూడదు ఇక్కడ. అంతమంది చంపాలంటే ఏం చేయాలి? చంపాము. అన్ని లక్షల మంది, అన్ని వేల మంది యొక్క రక్తం అక్కడ ఏర్లై పారుతుంది. సింపుల్గా రక్తం బయటికి చెందకుండా 5 నిమిషాలు అయిపోవాలి. 10 నిమిషాలు ఎంత 5 నిమిషాలు ఎంత చెప్తారు వాళ్ళు నెలలో? ఎంత దూరం పరిగెత్తుకొస్తున్నారు వాళ్ళు? ఎన్ని రెక్కలేసారు? మోసే తిట్టుంటారు. మన 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 లాంగ్వేజ్ మనం మాట్లాడుకుంటే మోసేని మన గ్రాంధిక భాషలో తిట్టుంటారు, దేవుని తిట్టుంటారు, అహరోను వాళ్ళు తిట్టుంటాడు, యాకోబును యెహోషువను తిట్టుంటారు, ప్రజలు తిట్టుంటారు. వీళ్ళు బాగా దోచుకొని బయలుదేరుతారు, బాగా తిని కొవ్వెక్కిందిరా వీళ్ళకి. నువ్వు నానా మాటలు తిట్టుకుంటా, బూతులు తిట్టుకుంటా ఎంతగా దూషించారో వాళ్ళు. వస్తా ఆ దూషించే క్రమంలో లీడర్లు ఏం చేస్తారు? ఇంకా పౌరుషం నింపుతూ వస్తారు. టైం లేదు, పరోకి మనం కృతజ్ఞత చూపించుకునే టైం ఇది. అంత ఉద్రేకంతో రౌద్రంతో వచ్చిన వారందరూ కూడా 5 నిమిషాల్లో ఆ యొక్క సముద్రంలో ముంచి వేసినటువంటి దేవుడు స్తోత్రం చెప్పడం. ఎర్ర సముద్రం పాయలోటు మనం చూస్తాం, కానీ ఎర్ర సముద్రం ముగిను అది మళ్ళీ మూసుకుపోయేటప్పుడు కొన్ని లక్షల మంది ప్రాణాలని తీసింది దేవుడు. నీకు తెలియదు, అది వాళ్ళకి తెలియదు. వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు వెళ్తా ఉన్నారు. ఇక అంతే. వాళ్ళు వెనక్కి తిరిగి చూసింది, వెనక్కి తిరగకూడదు. నీ వెనకాల చేసిన అద్భుతాలు, దేవుడు నీ కోసం వాడుతున్న విషయాలు, నువ్వు దేవుడి పేరు సాయం చేస్తున్న విషయాల్లో నువ్వు ఎప్పుడు కూడా జ్ఞాపకం. అమ్మా వందాలమ్మా, ఎంత సాయం చేసావు మా రోజు మాకు. నువ్వు సాయం చేయబట్టే నా పిల్లలు ఇదిగో ఆ రోజు నాకు ఫుడ్ దొరికింది, పిల్లలు ఫీజు కట్టుకున్నాను, ఇదిగో తర్వాత దేవుడు నువ్వు నాకు. అవునా? ఎప్పుడమ్మా అంటే నువ్వేం చేయాలా? హెల్ప్ చేసి సాయం చేసి మర్చిపోవాలి. ఏంటి రేపు నుంచి గుర్తుపెట్టుకుని చూస్తూ ఉంటాను. నాకు విష్ చేసిద్దా, నాకు పలకరిసిద్దా, నేను మనం సాయం చేసే, కానీ నీవు ఎప్పుడు కూడా ఉంటే అక్కడే ఉంటావు. అక్కడ ఉంటావు దేవుని చిత్తం. నువ్వు మర్చిపోయావు దేవుడికా. ఎందుకు మర్చిపోయావు అంటే ఎన్నో చేసి ఉంటావు అన్నమాట. ఇక ఎన్నో దాన ధర్మాలు చేసే స్థితిలోకి దేవుడు నిన్ను లేపుతున్నాడు. అర్థం చేసుకోవాలి పాయింట్. అట్లా దేవుడిని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళేంతగా నీవు నీ యొక్క విశ్వాసాన్ని, అదిగో ఆ యొక్క మంచి మనసు ఏదది ఇప్పుడు చెప్పుకున్నాం, సద్గుణం. ఈ సద్గుణంలోంచి దైవ లక్షణం, దైవ జ్ఞానం. ఈ దైవ జ్ఞానం అంటే ఏంటి? యాకోబు తరుగుతూ ఉన్నాడు. యాకోబు భయపడి వెళ్తూ ఉన్నాడు. అయ్యా నువ్వు ఎక్కడ ఆగినా కానీ నీ అన్న చంపుతాడు, వాడు మామూలుడు కాదు. అసలు ఏసావు తిరిగిందంత ఎక్కడ? కొండల్లో, గుట్టల్లో, అడవుల్లోనే. ఏసావుకు తిరిగిన దారే లేదు. ఎందుకంటే అట్లా లేచి కానీ పర్వతాలపై, కొండలపై, గుట్టల్లో, అరణ్యాలు తిరిగిన వ్యక్తి బలమైన వాడు. గుర్రాల మీద అందరూ పరిగెత్తగలడు, వేటాడగలిగిన వాడు. అంటే వెంటబడి జంతువుల మీద పరిగెత్తుకుంటూ పోయి వేటాడగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. మరి శారీరకంగా చూసుకున్న యాకోబు బలహీనుడు. కాబట్టి తల్లి ఏం చెప్తుంది? వీడి దృష్టికి నువ్వు కనపడకూడదు. వీడిదో ఇంత దూరం ఉండండి, మీ మామ దగ్గర ఎక్కడో చాలా దూరం, అక్కడికి వెళ్ళడానికి రాలేడు. వచ్చినా మీ మామ చూసుకుంటాడు. ఇక అక్కడ మంది బార్మలం అంత ఉంది. వెళ్తూ ఉన్నప్పుడు అదిగో ఆ యొక్క బేతేల్ అనే ప్రాంతంలో తలగడ రాయిగా చేసుకొని, రాయిని తలగడ చేసి పడుకున్నప్పుడు ఆ జ్ఞానంతో చూశాడు. దైవ జ్ఞానాన్ని అక్కడే గమనించాడు. ఇది మహానయ్యము పేరు పెట్టేదానికి అంటున్నాడు. ఇది పరలోకపు గమని, ఇది మరేది కాదు, ఇది పరలోకపు గమని. ఇది ప్రార్థనా స్థలం చెప్పి అక్కడ రాయి నిలబెట్టి ఏం చేశాడు? అభిషేకం చేశాడు. ప్రార్థనాపూర్వకంగా ఒక పునాది రాయిని యాకోబు ద్వారా దేవుడు నిర్మించుకున్నాడు. దేవుడు సోదరుడు చెప్పినాడు, నీ ద్వారా కూడా ఒక పునాది ఆయన వేయబోతూ ఉన్నాడు. నీ కుటుంబాల్లో రక్షణ లేకుండా పెట్టి అందరి కోసం ఆయన పునాది రాయిగా నిలబెట్టబోతున్నాడు. ఇదిగో నిన్ను వెనుకరించేవారు, తురీకరించేవారు, నేను గేలు చేసేవారు, నువ్వు హేళన చేసేవారు అందరికి కూడా నిన్ను మూలరాయిగా వారిలో ఎన్నిక లేనివాడట బలమైన జనం అవుతాడు. అదిగో ఎన్నిక లేకుండా పక్కన పడేసిన రాయి ఏమవుతుందంట? తలకు మూలరాయి. అలాంటి అద్భుతంగా నువ్వు వెళ్ళాలంటే దావీదు సామ్రాజ్యాన్ని అది వచ్చింది, సింహాసనం ఎక్కాడు. వాళ్ళ సిస్టర్ వాళ్ళ బ్రదర్స్ అనేది ఎక్కడ అప్పుడే
దావీదు సింహాసనం ఎక్కిన తర్వాత వాళ్ళ అన్నదమ్ములందరూ ఉన్నారు పక్కనే. వాళ్ళందరూ ఎక్కడున్నారు? ఉద్యోగాలు చేస్తున్న దావీదు దగ్గర ఉన్నారా? ఆయన బయటికి వెళ్ళారా? ఫస్ట్ ఏం జరిగింది? వీళ్ళందరూ యుద్ధం చేస్తున్నప్పుడు రేయ్ నువ్వు ఎందుకు వచ్చేవారు ఇక్కడికి? అది దూషించి మమ్మల్ని తిట్టడానికి నువ్వు ఇక్కడికి వచ్చింది? నువ్వు అల్లరి చిల్లర పనులు చేస్తుంటే ఎవడురా పిల్లల్ని యుద్ధంలో తీసుకొచ్చిందని చెప్పి సౌత్ చేసి మమ్మల్ని తిట్టడానికి నువ్వు మామూలుగా అక్కడ భయంకరంగా దావీదుని తిడుతున్నారు. పైగా అభిషేకించే టైంలో కూడా దావీదు అరలో ఉంటే ఆయన ఎందుకులేరా మన వరకే. అలాంటి దావీదు సౌలు చేత తరమబడి దావీదు, అన్నదమ్ముల చేత దూషించబడి ద్వేషించబడి దావీదు సింహాసనంలో చక్రవర్తిగా కూర్చున్నప్పుడు అందరికీ ఏం చేసి ఉంటాడు? పదవులో అన్నయ్య తీసుకో, అరే వీడి లోపలేంటిరా, వీడు నన్ను తిట్టాడు, అరే నువ్వు గొర్రెల కాపరిగా నన్ను తిట్టావు కదా, గొర్రెలు కాసేటప్పుడు నీకు బుద్ధి లేదురా, నువ్వు గొర్రెలు నీకు అదే గతిలే అని అన్నావు కదా, నువ్వు వీడిని తీసుకుని గొర్రెల కాపరి ఆడ బయటరా అన్నాడా? రివెంజ్ తీర్చుకోలేదు. పగ తీర్చుకోవడం అనేది మన పని. పగ తీర్చుకోవడం అంటే తనతో కొట్టడం కాదు. ఒక మాట నీకు అవకాశం వచ్చినప్పుడు ఇతరులే ఇప్పుడు గుర్తొచ్చాను అన్నావా అయిపోయినట్టే, పగ తీర్చుకున్నట్టే. నువ్వు ఏమ్మా ఇప్పుడు గుర్తొచ్చానా అన్నావా, నువ్వు పగ తీసుకున్నట్టు దేవుడు ఏం చేస్తాడు? ఆయన బుక్ రాసుకుంటాడు, రివెంజ్ ఎవరి మీద ప్రతీకారం తీసుకొని రాసుకుంటాడు. నువ్వు కనుక ముందే పగ తీసుకోవడం ఏమో బాగుంది ఇప్పుడు గుర్తొచ్చి అన్నావు అనుకో, ఆయన ఆ లిస్టులో ఏం చేస్తాడు? అరే ఈమె తీర్చుకుంటారు పగ దిగి అది కట్ చేసి, ఇక నువ్వు నోటికొచ్చి మాట్లాడుతున్నావు అన్నీ అక్కడ ఉన్నాయి, ఎన్ని ఏమైపోతాయి అయిపోయింది. ఇక నువ్వే ఇచ్చేసినావు తిరిపి దేవుడికి నువ్వు అవకాశం ఈయన. దేవునికి అవకాశం ఇచ్చి చూడండి, బలమైన కార్యము జరిగించింది. అందుకే యేసుక్రీస్తు వారు అంత శక్తిమంతుల దేవుడైనా మనం ఎందుకు అన్యుల ఎదుట ఆయన శక్తిని మనం ప్రదర్శించలేకపోతున్నాము అంటే మనము అనుసరించవలసిన మార్గమును మనం అనుసరించడం లేదు. ఆ విశ్వాసాన్ని అలాగే అదిగో ఆ యొక్క మంచి మనసును అవి కరెక్ట్గా మనం ఆపరేట్ చేసి నీతో అద్భుతాలు గొప్ప కార్యములు ఒక గందరగోళం లేచింది ముందు. ఈ గందరగోళ పరిస్థితిలో దేవుడు నిన్ను అనూహ్యంగా ఉన్నతంగా ఈ యొక్క నినవే పట్టణస్తులు అందరూ రక్షించబడిన తర్వాత యోన వచ్చుంటే ఆ యొక్క నినవే పట్టణంలోకి రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ ఆఫ్ ది మెయిన్ డోర్, ఆ యొక్క మెయిన్ ముఖద్వారం దగ్గర నుంచి నినవే పట్టణంలో రాజు దగ్గరికి వెళ్ళేంత వరకు ప్రజలందరూ ఏం చేస్తుంటారు? యెహోవా నాకడ అదిగో వచ్చినట్టు ప్రవక్తగా జేజేలు అనుకుంటూ ఆయన ఊరేగింపుగా ఆ రాజు దగ్గరికి తీసుకెళ్తారు. ఎందుకంటే అందరికీ తెలుసు యోనా ద్వారా మనము రక్షించబడ్డాము. వారందరూ కూడా ఈరోజు యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా కడగబడి మనందరి మీద రేపు సాక్షిగా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క సద్గుణాన్ని నీవు ఆపరేట్ చేస్తున్నావా? సద్గుణం అనగా ప్రతి విషయంలో కూడా మనం తగ్గాలి, కోపం రాకూడదు, నేను దూషించే వాళ్ళ విషయాలన్నింటినీ క్షమించాలి. అంటే ఈ యొక్క సద్గుణంతో స్టార్ట్ అయిపోతే ఏంటి? మనలో ఉన్నట్టే ఆత్మ ఫలాలు అప్పుడు బిగిన్ అవుతాయి. మొదటి కాయ ఏంటి? ప్రేమ. ఆ ప్రేమ రావాలంటే దేవుడి ప్రేమ నీలో రావాలంటే క్షమించే గుణం ముందులో ఉండాలి. క్షమించే గుణం నీలో ఉండాలంటే ముందుగా సద్గుణం నీలో ఉండాలి. దైవ జ్ఞానం వచ్చినప్పుడు దైవ జ్ఞానంలోంచి ఈ ఆత్మ ఫలాలన్నీ నీలో పండుతాయి. కాబట్టి దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ వాక్యం అందరితో ముగించుకుందాం. దేవుని చిత్తమైతే మరి కొన్ని లక్షణాల నుంచి వచ్చే వారం మాట్లాడుకుందాం. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా.